షాక్ అయ్యారా వెల్కమ్ టు ఆయన నమస్తే నమస్తే బాలు నేను ఫస్ట్ టాక్ చేసుకుంటా గానీ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నేను రెస్పెక్ట్ అన్నాయని పిలుస్తున్నా వీళ్ళని ఎలా ఉన్నారు బాగున్నాను బాలు అయిపోయింది ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ కి రావాల్సి వచ్చిందా లేదంటే ముందు నుంచి కూడా హైదరాబాద్ లో ఉన్నావా అయితే ఇంకా అప్పుడు ఏమైందంటే కొంచెం నువ్వు ఇంత కష్టపడి ఇన్ని అవమానాలు పడేది ఫ్యామిలీ కోసమా లేదంటే నీ సలహాల కోసమా నేను ఇప్పటికీ నేను ఏదైనా ఓపెన్ చెప్తా ఇదే ఫ్రెండ్స్ ఇంపార్టెంటా ఫ్యామిలీ ఇంపార్టెంటా అంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అంట వై ఫ్యామిలీ ఒకప్పుడు నన్ను ఎలా వీడియో చేసి ఏంటంటే మా డాడీ చనిపోయిండు వాళ్ళకి ఇబ్బందులు పైసలు ఇబ్బంది ఉంది మా చెల్లికి 2 కొడుకులు కొంచెం బాలు ఫేమస్ అయింది కాబట్టి ఇప్పుడు ఓకే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓకే అది కూడా చెప్తాను ఏంటంటే నేను చాలా మంది ఏమనంటే మొగోళ్ళని బాగా అంటాడు వీళ్ళు మొగోళ్ళ దగ్గర ఏమంటారు అంటే మొగోళ్ళతో చేయడం అంటే ఏంటిది మొగోళ్ళతో చేయాలంటే ఏముంటుంది రీజన్ నువ్వు బాగుంటావు బాలు ఒకసారి ఇట్లా కలు నేను అబ్బాయిలతో పడుకున్నా ఇంకోటి సో కాల్డ్ అనుకుంటున్నారు ఆ సందర్భంలో నీ మనసులోకి ఏమనిపిస్తుంది బాధపడి ఏడుస్తావా బాలు అప్పుడు నేను అబ్బాయిలతో అనుకుని ఏమని చేసుకుంటే అంటే జనాల్లో ఆ టాక్ అనేది వచ్చేసింది ఇప్పుడు బెట్టింగ్ ఆపులు చేయట్లేదు ఉప్పల్ బాలు మంచోడు అనుకుంటున్నారు కానీ ఎక్కడికైనా పోతే ఫంక్షన్లకు పోతే కొంతమంది నవ్వుకోవడము ఎగతాళిగా చూడడం గీ ఉప్పల్ బాల అసలు బాలు అనే వ్యక్తి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఒక నంబరు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఆల్రెడీ కలిసిపోయిండు కాకపోతే ఇప్పుడు బయట ఇలా తిరుగుతున్నాడు సత్య కావచ్చు సో కాల్డ్ బషీర్ మాస్టర్ కావచ్చు మీరందరు చాలా మంచిగా ఉండేవాళ్ళు ఈ మధ్య మొత్తం డివైడ్ అయిపోయారు ఏం జరిగింది అసలు డిబేట్ అనేది ఏం జరగలేదు ఈ మధ్య బషీర్ మాస్టర్ దగ్గరికి బాలు వెళ్ళట్లేదు ఇప్పుడు గుంటి నాగరాజు బషీర్ మాస్టర్ మాట్లాడుకోవట్లేదు అంత క్లోజ్ గా ఉండదు అప్పట్లాగా ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ కుట్టినాగరాజు కూడా తప్పేమంది నాన్ వేషన్తో ర్యాపో ఉందా ఇప్పటికి కూడా ఫోన్ ఏదో ఇప్పించింది అన్నారు నాన్ వేషన్ గురించి 1 వర్డ్ లో చెప్పాలంటే ఏం నాకు ఆయన ఫోన్ ఇప్పించేందుకు మంచోడు అని చెప్పట్లేదు నీకు వచ్చిన అవకాశంలో బాలు సరిగ్గా ఫోన్ ఎత్తాడు ఏదైనా ప్రమోషన్ చేద్దామంటే రెస్పాన్స్ ఇయ్యడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది ఎందుకు ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు నీకన్నా ముందే 4 ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నావు బాలు పెళ్లి చేసుకుంటాడా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ హాయ్ హలో వెల్కమ్ టు E960 నేను మీ సంతోష్ మన ముందు ఈ రోజు బాలు నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా బాలు అంటే నాకు బాగా ఇష్టం ఎందుకు బాగా ఇష్టము అంటే అన్న చాలా మందిని కూర్చున్నాం ఎవరికి చెప్పలేదు ఏంటంటే బాలు అందరినీ నవ్వించడానికి కావచ్చు ఇంకో దానికి కావచ్చు నాకు ఆ విషయాలలో ఇష్టం ఉండదు బాలు అంటే మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు ఆలోచన విధానం కావచ్చు అంటే చాలా మంది తిరిగి అదే ఊగి ఉయ్యాలు వచ్చి ఆనే ఉంటది అంటారు కదా ఎంత ఎదిగినా ఒదిగినట్టు ఉండాలని బాలుని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఎన్ని లక్షలు ఇస్తామన్నా ఎన్ని డబ్బులు ఇస్తామన్నా ఇప్పటి వరకు ఎలాంటి చెడుదారిలో పోకుండా మనం సమాజానికి యూజ్ అయ్యేటట్టు ఉండాలి అనే విధంగానే వెళ్ళింది కాబట్టి బాలు నాకు ఇష్టం అండ్ బాలు నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి గాడ్ బ్లెస్ యూ అండ్ నీలాంటి వాళ్ళ అంటే చాలా ఇంటర్వ్యూలలో మేబీ చెప్పొచ్చు బాలు లాంటి వాళ్ళు అందరూ అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందిని మోసం చేయకుండా బాలు నిజాయితీగా ఎదుగుతాడానికి ఇదే నిదర్శనం ఓకే బాలు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అడగంగానే ఇంటర్వ్యూ ఒప్పుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ బాలు మీరు ఎక్కడ నెగిటివ్ ఎక్కడ మీది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ వెన్నచ్చాడు ఓకే బాలు ఎంతమంది మొత్తం ఫ్యామిలీ మా అన్నయ్య అక్క చెల్లి నేను 4 ఫోన్ నెంబర్స్ 4 నెంబర్స్ 5 నెంబర్స్ ఉంటే ఒక అక్క చిన్నకుండా చనిపోయింది అయ్యో ఆమె కొంచెం డెలివరీ కాలేక డెలివరీ అయ్యి కొంచెం అబ్బాయి డెలివరీ అయినాక నేను 7th క్లాస్ ఉన్నప్పుడు ఓకే అన్నాక అది కొంచెం అప్పట్లో ఊర్లో ఆటోలు జీపీ ఉండేది జీపులు ఉండేటి అప్పట్లో జీపే ఫేమస్ మా అబ్బాయికి మా విలేజ్ కి ఒకటే జీప్ మా ఊరు మొత్తానికి ఒకటే జీప్ అన్నట్లు మీ ఊరిదేనా మా ఊరు ఒకటే జీప్ ఫేమస్ వెంకట అని ఆ సబ్జెక్ట్ వద్దాం బాలు దానికంటే ముందు మమ్మీ డాడీ ఏం చేసేవారు మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం మా ఊర్లో మాకు ఇల్లు తప్ప పొలం లేదు ఏం లేదు మేము యాదవ్స్ గొల్లు ఉండే మాకు మేము అదే గొల్లు ఉంటే అవి కొన్ని మేకలు ఉంటే అమ్మేసినాం అన్నట్లు ఓకే అంటే మా పరిస్థితి కొంచెం యాదవ్స్ అంటే కురుమనా యాదవ కురువల్లం యాదవ్స్ కురువల్లం కుర్మోళ్ళు అంటే
నేను కుర్మ, మాది కూడా కుర్మనే. యాదవ్ వేరు, కుర్మ వేరు. అంటే వేరంటే అంటే జెండర్ డిఫరెంట్, అంటే డిఫరెంట్, అంటే వాళ్ళు మనకు ఆడపిల్లలు కానీ ఇక మేము యాదవ్స్ అంటాం. ఇక బయట అదే అంటారు. కాకపోతే ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి కాబట్టి మన కుర్మలు కుర్మోడు అని చెప్పుకోవాలి అని కొన్ని అంటున్నారు కాబట్టి మే కుర్మనే. కుర్మ అంటే ఇక్కడ అర్థం కాదు, చాలా మంది యాదవ్స్ అంటారు అట్లా. ఓకే ఓకే. మేకలు ఉండేటివా బాలు? ఉండే. ఓకే. ఒక 100 దాకా ఉండే. అమ్మో. ఉంటే డాడీ కొంచెం పరిస్థితి బాగాలేక అమ్మేసినాం అన్నారు. ఓకే. కొంచెం కాలు లావ్ అయ్యి కొంచెం బీబీ లెవెల్ అన్ని పెరిగి హాస్పిటల్లో డబ్బులు కట్టలేక చనిపోయింది. ఇక అయ్యో, ఎన్ని సంవత్సరాల కింద బాలు ఇది? ఒక 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు. కరోనా రాకముందు. ఓకే. అంటే పొలం ఏం లేదా బాలు? అసలు మాకు పొలం లేదు, ఇల్లు తప్ప. ఇల్లు బిల్డింగ్ నార్మల్ పెంకట లేదు, బండ ఇల్లు. తాండూరు బండ మీకు తెలిసి ఉంటది. కట్టెలు కప్పి బండలు కప్తారు, అది ఇల్లు. ఓకే. వాళ్ళు అక్కల పెళ్ళిళ్ళు అయిపోయినాయా? 2 అక్కల? ఒక్కొక్క చనిపోయింది, పెళ్లి అయిపోయింది. ఒక్కొక్క పెళ్లి అయిపోయింది, భర్త చనిపోయింది, ఒక కొడుకు. ఓకే. అన్నయ్యకు పెళ్లి అయింది, 3 ఆడపిల్లలు. చెల్లికి పెళ్లి అయింది, 2 కొడుకులు. మా బావ కార్ డ్రైవర్, మా అన్నయ్య ఆటో డ్రైవర్. అన్న ఆటో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. మేకలు గిట్ల ఏం లేవు? ఇంకా పెళ్లిలు అయితే ఊర్లో వంటలు చేస్తాను. అన్న వంటలు గిట్ల వంటలు చేయడానికి. ఓకే. బాలు, చాలా మందికి బాలు అంటే ఏదో వీడియోలు చేస్తూ ఉంటాడు అంటే కొంతమంది పిచ్చి వీడియోలు చేస్తారు అనుకోవచ్చు. కొంతమంది అంటే బాలు ఒక అవతారం ఎత్తిందంటే వెనక మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమున్నాయని ఎవరు చూడ్డు. బాలు చేసే వీడియోలు మాత్రమే ఫోకస్ చేస్తారు. ఒక కుర్మ కులంలో, ఒక యాదవ కులంలో పుట్టిన బాలు ఈరోజు హైదరాబాద్కు ఎందుకు రావాల్సి వచ్చింది? హైదరాబాద్కు వచ్చిన తర్వాత అంటే ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్కి రావాల్సి వచ్చిందా, లేదంటే ముందు నుంచి కూడా హైదరాబాద్లో ఉన్నావా? నేను హైదరాబాద్కు రావాలని ముందు నుంచి చిన్నప్పటి నుంచి లేను. నాది 10th అయిపోయింది. ఏ ఇయర్ లో బాలు? 2007. 2007లో నేను వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి. 20 సంవత్సరాలు. ఓకే. అయితే ఇంకా అప్పుడు ఏమైందంటే కొంచెం నేను చిన్నపిల్లగాన్ని, ఒకటి చదవకుండా 7th పోయి 7th చదవకుండా డైరెక్ట్ 10th క్లాస్లోకి వెళ్ళిపోయినా. చిన్న ఏజ్ ఇల్లే. అప్పుడు ఇక బడి అనేది తెలియదు, ఇక ఏదో చదువుతున్నామా పోతున్నాం అన్నట్లా స్కూల్కి వెళ్ళేవాడిని. 10th అయిపోయింది, ఒకటి ఫెయిల్ అయినా మళ్ళీ సప్లిమెంట్ రాసిన, మళ్ళీ పాస్ అయినా. ఇంటర్ వెళ్దామని అప్లికేషన్ పెట్టినా, ఇంటర్కి వెళ్ళిన. 3 నెలలు ఇంటర్లో జర్నీ చేసిన. తర్వాత కొంచెం ఇంట్లో తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఊర్లో ఒక ఆయన పరిస్థితి ఒక ఊర్లో ఒక ఆయన, ఉట్టి గాలి తిరుగుతున్నావు, ఏమన్నా హైదరాబాద్కి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా, ముద్దుగున్నావు, ఏమైనా పని ఇస్తారు ఆఫీస్ బాయ్ లాగా, ఏదో ఒక వర్క్ చేసుకోవచ్చు అని తిట్టేవారు. సర్లే ఏదో ఒక పని చేసుకున్నాను. మా ఊర్లో సర్పంచ్ అని ఉంటాడు, వాళ్ళ వైఫ్ గవర్నమెంట్ టీచర్ ఇక్కడ నారపల్లిలో. ఆమె తీసుకొచ్చింది నన్ను. తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో నన్ను 1 year ఉంచుకున్నారు, వంట చేయడానికి, పిల్లలకు సేవ చేయడానికి. అట్లా మా యాదవ్ ఒక ఆయన కలిసిండు, ఎదురుగా రియల్ ఎస్టేట్ చేస్తాడు ఆఫీస్. మా యాదవ్ అంటే నేను యాదవ్నే. మా యాదవ్ అని ఒక ఆయన కలిసిండు. నన్ను కలుపుతలేవు అన్నాడు. మనం కూడా ఒకటే కాదు. ఫస్ట్ నాకు ఒక రెడ్డి, ఫస్ట్ ఒక రెడ్డి అయినా పరిచయం అయింది అక్కడ. రెడ్డి అయినా ఫైనాన్స్ ఇచ్చాడు ఆయన. ఆయన ఫస్ట్ నాకు దోస్తాన్ని చేసుకున్నాడు. ఎక్కడ ఉంటావు నాన్న, ఏం పని చేస్తూ ఇంత ముందు అంటే, నమస్తే నా పేరు వెంకట రెడ్డి అన్నాడు ఆయన. నమస్తే అండి అన్న. ఏం చేస్తావు అంటే, ఇక్కడ నా ఆఫీస్ లో వర్క్ చేస్తాను, ఇక్కడ వంట పని చేస్తాను ఇంట్లో అని చెప్పిన. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తాం అంటే, పిల్లలు వెళ్ళిపోతారు, 9-10 గంటలకు ఖాళీ ఉంటా, మళ్ళీ 4 గంటలకు ఒకసారి చాయ్ పెట్టేయాలి, పిల్లలు పాలు ఇవ్వాలని అన్న. అవునా అన్నాడు. అవును అన్నాడు. ఇది ఎదురుగా మా ఆఫీస్ ఉంది రా అన్నాడు, పిలిచిండు. దీనిలో చూడడానికి ఉండు, నెలకు 500 ఇస్తామన్నారు. నెలకు 500 అప్పట్లో. 500 ఇచ్చేవాళ్ళు. ఇది ఏ టైంలో? 2008లో. ఓకే, సూపర్. 500 ఇచ్చేవాళ్ళు. అంటే పోయి ఆఫీస్ చూసి రావాలి అంతే. కరెక్ట్. హాఫ్ అన్ అవర్ 15 minutes, 10 నిమిషాలు అయిపోయింది. సెటర్ లేపి జారు కొట్టి ఆఫీస్ దూడ్చి క్లీన్ చేసి టేబుల్ అన్ని దూడ్చి వచ్చేటోని. మా సార్ వాళ్ళ ఇంట్లో ఫుడ్ వండుకొస్తాం అంటే అట్లా తెలియకుండా ఏమన్నా ఇట్లా ఆయన వండుకపోయేది. అని చెప్పిన కదా, ఆయన నేను ఇష్టపడ్డా బాగా. ఏంటంటే ఆయన మంచి మాటలు మాట్లాడేటోడు, ఫన్నీగా నవ్వుపించేటోడు, నన్ను ఇట్లా చేయి పట్టుకుని ముద్దుగా మాట్లాడేటోడు, ఇట్లా స్మూత్ గా ఉన్నావు ముద్దుగా ఇట్లా పట్టుకునేవాడు. ఏంది ఇలా పట్టుకుంటే ఇలా అంటుండే. అలా సరదాగా నేను కూడా ఆయనకు మూవ్ అయిపోయినా, ఇట్లా లవ్ లాగా అనుకుంటా కదా, అలా కనెక్ట్ అయిపోయినా. మంచిగా ఆయన రాంగ్ ఆయన బండి చూడడము, సార్ దగ్గర క్లోజ్ గా ఉండడము, మంచిగా ఏ పని చెప్తా చేస్తే నాకు నచ్చిన. నువ్వు ఇక్కడ ఏమి ఉండొద్దు, మా ఇంట్లో ఉండాలి డైరెక్ట్, ఇక నేను మా ఇంట్లోనే ఉంచుకుంటాను అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయనకి 2 కొడుకులు, ఆ పిల్లలు ఒక 3వ క్లాస్ 4వ క్లాసులు ఉన్నారు. నువ్వు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు, ఇంత పిల్లలు 3వ తరగతి చదువుతున్నారు. వాళ్ళని స్కూల్ దొరకరావడం, బ్యాగులు తీసుకురావడం, అట్లా నెలకు 2,000 ఇచ్చాడు. ఫుడ్, బెడ్ అన్ని. బెడ్ ఇంట్లో, ఒక రూమ్ వాళ్ళ ఇంట్లో. అయితే ఒక ఆయన అన్నాడు,
మీ ఇంట్లో ఉంచుకోతున్నా అబ్బాయిని, పిల్లలు ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తున్నాడు, అట్లా తయారవుతారేమో అని ఒక ఆయన అదే నన్ను పరిచయం చేసిన ఆయన అన్నాడు, మా బావతో పార్ట్నర్. మా సార్ ఏమన్నాడంటే, మా ఇంట్లో అందరికి నచ్చిండు అబ్బాయి, అలా కాదు, నాకు అబ్బాయిని చూసి అనిపించింది, ఏం కాదు పర్వాలేదు, మా ఇంట్లో ఉంచుకుంటే మాకేం ప్రాబ్లం లేదని ఆయన అన్నాడు. అయ్యో ఇలా చెప్తున్నా అంటే ఆయన అన్నాడు, నీకు అంత ఇంట్రెస్ట్ లేకుంటే మనం ఆఫీస్ వరకే ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ విషయాలు నీకు వద్దని అని చెప్పి డైరెక్ట్ వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏంది, నేను ఒక ఓనర్ లాగా చూసుకుంటాను నన్ను. వాళ్ళు పెద్ద డూప్లెక్స్ ఇల్లు, మంచి వరకు, ఇద్దరు పిల్లలు ఇప్పుడు డాక్టర్లు MBBS అవుతుంటారు. సూపర్. నేను అలా ఉండి ఇప్పుడు పిల్లలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా, మూవీకి వెళ్ళాలన్నా మా అమ్మ ఇప్పుడు వెళ్ళాలి, ఏమైనా షాపింగ్కి వెళ్ళాలన్నా మా అమ్మని తీసుకుపోవాలి, ఏమైనా ఫుడ్ తినాలంటే హోటల్కి మేము ముగ్గురం కలిసి పోతాం. నాతో పంపిస్తే పిల్లలు సేఫ్ వాళ్ళకు. ఈ సొంత మామయ్య లాగానే. ఇప్పుడు ఫోన్ చేసినా ఒక ఆయన అమెరికా వెళ్ళిపోయిండు, ఒక ఆయన కామినేన్లో PG చేస్తుండు, ఒక ఆయన అమెరికాలో చేస్తున్నాడు. మళ్ళీ ఫ్రీ సీట్ ఇద్దరికి, 1 రూపీ కూడా అట్లే. మళ్ళీ కాలేజ్ టాపర్లు ఇద్దరు, అట్లా చదివించిండు. ఓకే బాలు, ఇక్కడికి వచ్చే ముందు నువ్వు 10th చదివినప్పుడు కావచ్చు, అంటే దీన్ని తప్పుగా తీసుకోవద్దు అన్న, వద్దన్న అంటే నేను కట్ చేస్తాను. నేను ఓపెన్ గా ఏం చెప్తున్నా, ఏదన్నా ఇంటర్వ్యూ చేయొచ్చు, కానీ నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నా, నా ఇంటర్వ్యూ వల్ల బాలుకి 1.1% కూడా మైనస్ అవ్వద్దు అనేది నా ఇంటెన్షన్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను ఎవరికి ఈ మాట చెప్పను. ఎందుకు బాలు చెప్తున్నా అంటే, బాలు అంటే నాకు అంత రెస్పెక్ట్, నేను ఎవరికి చెప్పలే ఇప్పటివరకు, ఫస్ట్ టైం నీకు చెప్తున్నా. నేను కెమెరా ముందు చెప్తున్నా, కొంతమంది ఈగోలోకి పోతుండొచ్చు, నాకు ఈగోలు ఉండవు. బాలు, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇదే విధంగా ఉండేటోడివా, లేదంటే మధ్యలో ఏదన్నా హార్మోన్స్ ప్రాబ్లం అయి మారాల్సి వచ్చిందా? లేదు, నేను విలేజ్ లో ఇప్పుడు ఎలా ఉన్నాను ఫన్నీగా, మా విలేజ్ లో కూడా నేను చదివేటప్పుడు కూడా పోరగాలతో ఇలాగే ఉండేటోడి. ఆడపిల్లలతోనా మగపిల్లలతోనా? మగపిల్లలు. నేను చదువుకున్న బాయ్స్ హై స్కూల్, 7th వరకు గర్ల్స్ హై స్కూల్, కలిసి చదువుకున్నాం అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. 7th వరకు, 7th తర్వాత ఇడిపోయినాం, బాయ్స్ హై స్కూల్కి వెళ్ళినా, వాళ్ళకు వేరే హై స్కూల్ అట్లా. అప్పుడే నన్ను బాలన్న నమస్తే అంటుండు. నేను ఈ స్కూల్లో లీడర్ లా ఫీల్ అయ్యేవాడిని. మా 10th క్లాస్ బ్యాచ్ 72 మంది ఉంటారు మగపిల్లలు, యూత్ మొత్తం కలిసి 72 మంది. అంటే మా క్లాస్ లో 10th క్లాస్ బ్యాచ్ 72 మంది ఉంటుంది. 70 మందిలో నేను లీడర్ని. నెలకు ఒక లీడర్ చేస్తుండ్రు టేబుల్ మీద, ఓట్లు వెళ్ళండి మొత్తం ఇట్లా అల్లరి చేస్తారు, ఇట్లా ఒక్కొక్కరి అందరు నన్ను నమ్మస్తా అంటుండ్రు. నేను వస్తుంటేనే భయపడుతున్నారు సార్ వాళ్ళు, అట్లా ఉండేవాడిని. మమ్మీ ఉందా బాలు? మమ్మీ ఉంది. బాలు అంటే ఇక్కడ చాలా మంది దోస్తులు ఉన్నారు నీకు, నువ్వు ఇంత కష్టపడి ఇన్ని అవమానాలు పడేది ఫ్యామిలీ కోసమా, లేదంటే నీ సలహాల కోసమా? నేను ఇప్పటికీ నేను ఏదైనా ఓపెన్ చెప్తా, ఈరోజు నేను బతుకుతున్నాను, ఇంత ఆనందంగా ఉన్నానంటే మెయిన్ గా చెప్పంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, అంతే. ఇదే ఫ్రెండ్స్ ఇంపార్టెంటా ఫ్యామిలీ ఇంపార్టెంటా? అంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అంట. వై? ఫ్యామిలీ ఒకప్పుడు నన్ను ఎలా వీడియోలు తీసుకువద్దన్నారు, రావద్దన్నారు ఇంటికి, బాధ అనిపించింది అప్పుడు. ఫ్రెండ్స్ నన్ను కాపాడిండ్రు, కానీ నేను ఇప్పుడు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నా. ఏంటంటే మా డాడీ చనిపోయిండు, వాళ్ళకి ఇబ్బందులు, పైసలు ఇబ్బంది ఉంది, మా చెల్లికి 2 కొడుకులు బాధపడుతుంది, ఇంట్లో పనిచేస్తుంది మా చెల్లి, కొంచెం ఫీలింగ్ అనిపించింది. నేను ఫేమస్ అని నాకు రూపాయి వస్తుంది, ఈ డబ్బులు నేను ఫ్రెండ్స్కి ఇవ్వలేను. అంటే ఫ్రెండ్స్ కంటే వాళ్ళ దగ్గర నాకున్న ఫ్రెండ్స్ ఇవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ ఉంటారు నాకు. డబ్బులు రిచ్ పీపుల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళు నాకు ఏమైనా కావాలంటే హెల్ప్ చేస్తారు. కానీ నేను అడగను ఎప్పుడు వాళ్ళని. నాకు చాలా మంది బావులు ఉన్నారు, నేను అడిగితే ₹1,00,000 కావాలి, ఇప్పుడు కొట్టు ఆపతుందంటే ఇచ్చేవాళ్ళు నాకు ఉన్నారు, కానీ నేను ఎప్పుడు అడగాలి. కానీ ఏంటంటే కొంతమంది చుట్టాలు కొంతమంది ఏమన్నారంటే నన్ను గలీజ్గా చూశారు అన్నట్లు, ఎగతాళిగా ఇన్ ఫంక్షన్ అవసరమా, ఇలాంటి వీడియోలు చేస్తున్నాడు అని అట్లా అన్నారు. నేనేమన్నానంటే, నేను మా ఊళ్ళో విలేజ్లో ఉన్నప్పుడు కూడా ఏ ఫంక్షన్ అయితే నన్ను డాన్సులు చేయించేవాళ్ళు. నేను అప్పుడు మా ఊర్లో కూడా నేను ఎప్పుడు సారీ కట్టుకోలేదు మా విలేజ్లో, కానీ కూచిపూడి చేసినప్పుడు ఒక సారీ కట్టుకున్నా, సారీ కట్టుకుని కూచిపూడి చేసిన అమ్మాయిలాగా. నాకు వచ్చు కాబట్టి చేశాను, అందరు మెచ్చుకున్నారు. తర్వాత ఒకరోజు సారీ కట్టుకోవాల్సి వీడియోలో వచ్చింది, సాంగ్ లో కట్టుకున్నాను. అప్పుడు మా చెల్లి తిట్టింది, కొంచెం మా అక్క తిట్టింది. మా అక్క సపోర్ట్ చేసింది, మా అన్నయ్య మా వదిన కొంచెం మాట్లాడలేదు. అంటే నేను సారీ కట్టుకొని డాన్స్ ఇష్టం అనేనా? లేదు, అంతకుముందు కూడా నేను ఫేమస్ కాకముందు కూడా విలేజ్ ఉన్నప్పుడు మా వదిన మా అన్నయ్య పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే వాళ్ళ పెళ్ళి అయింది, వాళ్ళ పిల్లలు ఏంటని అసలు నేనంటే ఒక లెక్కలే ఉన్నా. మా వదిన కూడా కొంచెం తింటామా అని కూడా అట్లా అడిగేది కాదు. అంటే నేను అనుకున్నాను, వాళ్ళు అడగలేదని మనం అడగదు తప్పు కదా. నాకు మా అమ్మ, మా చెల్లి, మా అక్క, ఇప్పుడు మా అన్నయ్య, మా సొంతం అన్నయ్య, మా అన్నయ్యకి 3 ఆడపిల్లలు, ఆటో నడిపిస్తాను. నెలకు రోజుకి 500 వస్తాయి. 500 డీజిల్ వెళ్ళిపోయినా ఒక 300 మిగులుతాయి. అని 3 ఆడపిల్లలు, వాళ్ళకి చిన్న ప్రాబ్లం అయిన హాస్పిటల్ 5-6 లక్షలు కావాలి, ఎవడు పెట్టలేడు. అలానే ఆలోచించి నేను ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నా.
ఇప్పుడు ప్రెసెంట్ గా. కానీ ఒకప్పుడు ఫ్యామిలీ గురించి పట్టించుకోలేదు. అయినా నేను ఆ ఫ్యామిలీ కావాలనే కోరుకున్నాను. నేను ఎప్పుడు ఇడిపోలేదు. నేను ఎన్నన్నా మా ఊరికి పోయినా మా ఊళ్ళో అందరినీ చూసుకున్నా. నేను డబ్బులు పంపించిన నెలకు అమ్మకు, మా అక్క కానీ, మా అక్క కూడా ఇల్లు కట్టించిన, 9 లక్షలు ఇచ్చిన మా అక్కకు. సూపర్. వాళ్ళు ఇంతకుముందు నువ్వు ఒక వర్డ్ మాట్లాడేటప్పుడు నీ కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. అవును. అవునా? బాలుని అవమానించరు, నా ఇంట్లో నా దగ్గర రానియలేరు, అందుకే నేను నా ఫ్రెండ్షిప్కే ఇంపార్టెంట్ ఇస్తాను నాకు. కానీ ఇప్పుడు బాలు అప్పుడంటే ఫేమస్ లేడు, ఇంకోటి చేసిండు, నాకు తెలిసి వీడు తేడారా అన్నోళ్ళు ఉండొచ్చు, గే అనొచ్చు, సోకాల్డ్ అనొచ్చు మేబీ. ఏంటి నీ సిచ్యువేషన్ ఏంది ఆ టైంలో? అంటే ఇప్పుడు బాలు ఫేమస్ అయింది కాబట్టి ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఓకే. అది కూడా చెప్తాను. ఏంటంటే నేను చాలా మంది ఏమనంటే మొగోళ్ళని బావంటాడు, వీళ్ళు మొగోళ్ళ దగ్గర ఏమైనా చేస్తాడా అట్లా కూడా అన్నారు. అంటే మొగోళ్ళతో చేయడం అంటే ఏంటిది? మొగోళ్ళతో చేయాలంటే ఏముంటుంది రీజన్? ఓపెన్ గా ఒక మొగంతో ఉన్నామంటే, ఒక మొగంతో ఫ్రెండ్షిప్ చేసినామంటే సెక్స్. వాళ్ళు ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ చేసిన సెక్స్ అంటారు, ఒక అబ్బాయి మొగంతో ఉన్నామంటే సెక్స్ అంటారు. అంటే ఈ అబ్బాయి దగ్గర భావాన్ని పట్టుకుంటాడు అంటే ఎందుకు 5 నిమిషాల వరకు ఆ టాకింగ్. ఇప్పుడు అబ్బాయిలతో మాట్లాడిన సెక్స్ నాకు అసలు నిజం చెప్పాలంటే, నేను చాలా మంది అబ్బాయిలతో వండుకున్నా, మా పావులతో ఫ్రెండ్షిప్ చేసిన, నేను ఇట్లా ఒంటి మీద కాలేసిన, ఆయన నేను అగ్ చేసుకుని పట్టుకున్నా. అట్లా నాకు మొగులతో అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. నన్నే ఇట్లా పట్టుకున్నా, నేను నాకు అలాంటి నచ్చేస్తారని నేను అలా అన్నాను. నన్ను చాలా మంది కొంతమంది పట్టుకున్నారు, నువ్వు బాగుంటావు బాలు, ఒకసారి ఇట్లా కలుద్దామా నువ్వు అన్నారు. సార్ నాకు అలాంటి అలవాటు లేదు, అలాంటి చెయ్యండి సార్, నాకు ఇంట్రెస్ట్ ఫీలింగ్ లేదు సార్, నేను ఓపెన్ చెప్పిన. నాకు మంచి వాళ్ళు హైదరాబాద్లో బాగా పరిచయం అన్నట్లు, మురళి కానీ, దేవ కానీ, కొంచెం మంది ఇప్పుడు నాకు చాలా మంది ఐటీ లోకేష్, పెద్ద వాళ్ళు మంచి చాలా మంది నేను దోస్తాను చేసిన. నేను టిక్ టాక్ నుంచి మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన. ఇప్పుడు నేను లోకేష్ ఉన్నాడు ఎగ్జాంపుల్, లోకేష్ ఫార్చునర్ కార్ ఉంటుంది, కలిసినోడు ఐటెక్స్ ఇట్లా తెలుసు. లోకేష్ మనం ఒక పెద్ద బస్ అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు వచ్చిండు. ఆయన వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ భార్య కానీ వాళ్ళ అమ్మ నాయన నన్ను ఏమన్నారు, రాని ఎంత గొప్ప చూస్తుంది వాళ్ళ ఇంటికి పోతే. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు బాలు నేను ఏమంటున్నా, బాలు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది నేను నెగిటివ్ నేను తీసుకోలే ఇప్పటివరకు. నేను ఎప్పుడు బాలు గురించి నా మైండ్ లో నెగిటివ్ ఉంటే బాలుని కూర్చోబెట్టి నేను ఇవన్నీ మాట్లాడాను. మేబీ నా ఇంటర్వ్యూలు మీరు కూడా అన్ని చూడొచ్చు. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టినావు, యాక్చువల్ నేను అడుగుదాం అనుకున్నా, మేబీ ఇవ్వకపోతే బాలు మీద నాకు ఒక ఇంప్రెషన్ ఉంది, నెగిటివ్ అవ్వగల నా ఇంటెన్షన్తో నేను అడగలేదు. నేను ఇవ్వనన్నా ఇప్పుడు అంటే, అరే సడన్ నాకు ఒక మంచి ఇంప్రెషన్ ఉంది బాలు మీద అంటే నేను అనేది అంటే సందర్భం బట్టి ఏ మనిషి అయినా నచ్చిన బతకాలని కోరిన సమాజం. నాకేంటంటే నాకు నచ్చినట్లు నేను బతుకుతున్నా, ఒకరి కోసం అయితే బతకట్లేదు. మెయిన్ గా అంటే నాకు రూపాయి కావాలి, మా ఫ్యామిలీ బతుకుతుంది, ఎంజాయ్ చేయాలి, నా ఆరోగ్యం మంచిగా ఉండాలి. నాకు రూపాయి ఉంటే రేపు హాస్పిటల్ పడితే సడన్ గా రూపాయి కావాలంటే కూడా నాకు మనీ ఉండాలి. అట్లా బతుకుతున్నాను నేను, ఎవరి కోసమో బతకట్లేదు. 10 మందిని ఒప్పించాలి సమాజంలో, అందరూ ఉప్పల్ బాల్ గ్రేట్ అనాలి, అది నా కోరిక. ఈ మూగోలతో మాట్లాడితే ఇది అంట. మళ్ళీ కొంతమంది మెయిన్గా ఇంకోటి ఏంటంటే టేటస్ ఎవరైనా ఫోటో మనము మంచిగా, ఇప్పుడు మీరంటే నాకు ఇష్టం, మీరంటే నాకు రెస్పెక్ట్, చాలా గౌరవిస్తా, వారం రోజులు నీ దగ్గర నేను ఉంటా, నేను ఒక నెలకి ఇష్టపడి నీ టేటస్లో నీ ఫోటో నేను పెట్టుకుంటా. నీ వైపు నా సంగతి తెలియదు. తనేమంటుంది, ఈ అబ్బాయితో ఫోటో దిగి నీ టేటస్ ఎందుకు పెట్టుకున్నాడు, నీకు ఈ రాత్రి ఫోన్ చేసి ఎందుకు మాట్లాడతాను నీతో, అసలు మీ ఇద్దరు ఏంది అడుగుతున్నారు. ఇప్పుడు ఒక చిరంజీవి అంటే ఇప్పుడు నా ప్రాణం అనుకో, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు నేను చచ్చిపోతా, ఆయన సావమంటే ఇప్పుడు చచ్చిపోతా అనుకో, ఆయనతో ఫోటో దిగిపెట్టుకుని ఆయనతో మాట్లాడుతున్నా రోజు ఫ్రెండ్షిప్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను చిన్నప్పుడు తిరిగింటే ఆ సారెంబడి నేను తిరిగితే ఆ సారెంబడే తిరిగేవాడిని. అటువంటి నాకు ఇప్పుడు నువ్వు అంటే ఇష్టము, నీ ఫోటో నువ్వు పెట్టుకుంటున్నా, అది నా ఇష్టము, నీతో గంట నాకు మాట్లాడిన ఇష్టం ఉంటుంది. ఎట్లా అన్న తిన్నా తప్పుగా ఎందుకు తీసుకుంటారు అనేది నీ ఇంటెన్షన్. వాళ్ళ ఫ్యామిలీలో అలా తీసుకోవద్దని నాకు దయ, ఎవరైనా సరే దయచేసి ఫ్యామిలీలో, అదొక విషయం నాకు నచ్చట్లేదు సమాజంలో. ఇంకోటి వాళ్ళు అంటే నేను అబ్బాయిలతో పడుకున్నా, ఇంకోటి సో కాల్డ్ అనుకుంటున్నారు. ఆ సందర్భంలో నీ మనసులోకి ఏమనిపిస్తుంది? బాధపడి ఏడుస్తావా బాలు అప్పుడు? నేను అనుకుంటాను, నేను చెయ్యంది ఇలా అంటున్నారు, చేసిన అనుకో ఏం చేస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్, ఇప్పుడు నేను అబ్బాయిలతో అనుకుని ఏమని చేసుకుంటే వీళ్ళకి అవసరం లేని క్వశ్చన్ అది. అది నా పర్సనల్, నా జీవితం. చెయ్యంది కూడా ముద్రేస్తున్నారు అంటే జనాల్లో ఆ టాక్ అనేది వచ్చేసింది. ఇప్పుడు బెట్టింగ్ ఆపులు చేయట్లేడు, ఉప్పల్ బాలు మంచోడు అనుకుంటున్నారు, కానీ మనతో ఉంటే చెయ్యడు వాడు మంచోడు అని దగ్గర తీయాలి. వాడు కూడా అందరిలాగా మనిషి అని గుర్తించాలి. ఎక్కడికైనా పోతే ఫంక్షన్లకు పోతే కొంతమంది నవ్వుకోవడము, ఎగతాళిగా చూడడం, గీ ఉప్పల్ బాల. అసలు కొన్ని పెళ్ళిళ్ళకి పోతా కొంతమంది అయితే అన్న నమస్తే మంచి వాళ్ళు కొంతమంది నవ్వుకుంటారు. అదేంటో నాకు అర్థం కాదు. ఏమొస్తే నవ్వుకుంటే, ఇప్పుడు ఎమ్మెల్యే వస్తే నవ్వుతా, ఎమ్మెల్యే వస్తే ఆయన కూడా మనిషే, నేను వచ్చిన ఒక మనిషే. ఎగ్జాంపుల్
ఎగితాలుగా కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఇలా నవ్వుతారు. నేను అనుకుంటా అసలు నేను ఏం తప్పు చేసిన, అసలు ఎందుకు నేను మంచి బట్టలు వేసుకుని పోయినా కదా ఫంక్షన్ కి, ఎందుకు నవ్వుతుంది. ఇప్పుడు చాలా మంది వస్తారు ఫ్యామిలీ తోటి, మొగోళ్ళు వస్తారు, అబ్బాయిలు వస్తారు, అమ్మాయిలు వస్తారు. వాళ్ళందరినీ చూసి నవ్వండి, నన్ను చూసి నేను మీలో ఒక మనిషిని విచితంగా నవ్వుతారు. అదేందో నాకు అర్థం కాదు. మళ్ళీ క్వశ్చన్ డీసెంట్ పెళ్లికి పోతే 2-3 నవ్వుతున్నారు. పెళ్లి కొడుకు నన్ను హగ్ చేసుకుని బిగ్గితో పట్టుకున్న లైఫ్ ముందర మేము ఇద్దరం చాలా క్లోజ్ అన్నట్లు. వాళ్ళ హస్బెండ్ నేను పెళ్లి కాకపోతే మేము ఇద్దరం తిరిగాం, బండి మీద తిరిగాం, కాలనీ బిర్యానీ తిన్నాం, కలిసి ఓయే రూమ్ లో అంతా ఎంజాయ్ చేసినాం. అంటే టూర్ పోయినాం, పక్క పక్కన వండుకున్నాం, మేమేం చేసుకుంటాం. అలాంటి వాళ్ళ వైఫ్కే చెప్పింది, బాలీవుడ్ గుడ్ పర్సన్, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, 600 అయినా నువ్వు రావాలని. షాద్నగర్ అతల పెళ్లి నాకేమొచ్చింది, నేను పోతే 2000 కారు బిల్ అయింది, ఫుడ్ బిల్, డీజిల్ బిల్ ఒక్క 4000 అయింది. నేను ఎందుకోసం పోయినా, నా ఫ్రెండ్ అని పోయినా. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పర్సన్ అయ్యారట. ఉప్పలపాలు ఇంద్రా, ఇంత దూరం నీ పెళ్లికి రావడం ఇంద్రా, నాయన 20,000 ఇస్తుంటే రాలేడు మా పెళ్లికి, నీ పెళ్లికి 58 వచ్చినా అడిగినంట. ఆయనతో తిరిగినప్పుడు వాళ్ళ చుట్టాలు అందరు అన్నారంట, ఈ గుడ్ పర్సన్ అని గురించి మీకు తెలియదు. వాళ్ళని అన్నోళ్ళే ఇప్పుడు వాళ్ళ పెళ్లికి పోతే మొత్తం అమ్మనాన్ని పట్టుకుని వదులుతలేరు, వచ్చిందని థ్యాంక్ యూ అని. అట్లా కొంతమంది లైక్ చేస్తారు నన్ను. నానేందంటే కొంతమంది నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నాకు పెళ్లికి పోతే హల్దీ పంచుకుంటే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తా, అది నా కోరిక. అవమానం జరిగినా దాన్ని మనసులో ముఖంలో చూపియో కదా వాళ్ళు. ఐ డోంట్ కేర్ అని పట్టించుకుంటా. డీసెంట్ గానే నాకు మా బావ అంటే మంచి ఫ్రెండ్ ఒక ఆయన ఉంటాడు, మంచి క్లోజ్ ఫ్రెండ్. నేను సరదాగా ఏం చేస్తా అంటే రోజు ఫోన్ చేస్తా, తిన్నావా బావా, ఎక్కడ ఉన్నావా అని అడుగుతా, వేరే ఏం చేస్తున్నావు అంట. డీసెంట్ గా వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళ బామ్మర్దులు ఉంటారు. ఎవరికైనా ఇప్పుడు మా భర్త నాకే సొంతం అనుకుంటారు, ఏ వైఫ్ అయినా. నీకు ఈ టైంలో ఎందుకు కాల్ చేసిందంటే రీజన్ అంటే ఫ్రెండ్షిప్, ప్రేమతో అనుభవం. నాకేంటంటే ఆయనతో మాట్లాడితే కొన్ని బాధలు పోతాయి. ఏమంటే ఎవరిని ఇట్లా నమ్మకం తిట్టొద్దు. నేను కొన్ని వార్డ్స్ వాడతా అప్పుడప్పుడు. నేను తాగిన అనుకో బీరు కూడా, ఫ్రెండ్స్ అనుకో రెచ్చగొడితే నాకు కోపం వస్తుంది. ఎవరిని మనం నల్లగా ఉండడా, ఈమె ఎట్లా పాడైంది అనొద్దు, నాకు నచ్చదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అందం ఎవరిదైనా సరే. నేనేం చేస్తా అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ అనుకో ఒరే గిరి అని అనుకో, మా బావకు నచ్చదు. అట్లా అనొద్దు. ఎలా అంటావు నువ్వు ఒరే అని, అమ్మాని ఎందుకు అంటావు, ఎట్లా అంటావు నువ్వు, తప్పదు. ఎంత ఫ్రెండ్ లాగా గౌరవించు, గారు అని రెస్పెక్ట్ ఇవ్వు. కానీ అలా చెప్పిండు. కొన్ని వార్డ్స్ ఆయనకు నాకు మైండ్ ఎక్కినాయి, ఎక్కితే నాకు యూజ్ చేసిన ఒక దగ్గర చాలా మంది మెచ్చుకున్నారు, ఇంత డీసెంట్ మాట్లాడతారా, ఉప్పల్ అంటే ఏందని. నాకు అందుకని అంటే ప్రియాగా పిచ్చిగా ఇష్టం. రోజు ఆయనతో ఒకసారి మాట్లాడితే నాకు కొంచెం పొద్దున సాయంత్రం ఒక్కసారి ఆయన కాల్ చేసిన అనుకో, నా బాధలు అన్ని వెళ్ళిపోతాయి. ఈ రోజు నాకు ₹1,00,00,000 వచ్చినట్లు ఫీల్ అయిపోతా. అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళు ఆ రోజు మాట్లాడారు అనుకో, నాకు ఏం మొత్తం మైండ్ ఖరాబ్ అవుతుంది. అట్లా ఒక అభిమానం అనుకోవచ్చు, ఒక ప్రేమ అనుకోవచ్చు, ఒక రెస్పెక్ట్ అనుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఇది ఎంత పక్కన పెడితే ఫ్యామిలీ వల్ల నేను కొద్ది రోజులు నేను ఇంటికి వెళ్ళలేదు, నన్ను పక్కన పెట్టేసి ఒక వాడు, అవును, ఎందుకు అది జరిగింది? ఎన్ని రోజులు దూరం ఉండాల్సి వచ్చింది? మా ఫ్యామిలీ కోసం అంటే దూరం అంటే ఉన్నాను ఒక 1 year. అంటే వాళ్ళు దూరం పెట్టారా, నువ్వు దూరం ఉన్నావా? నేనే దూరం ఉన్నాను. అదే ఇంతకుముందు నన్ను రానివ్వలేదు అంటే వీడియోలు చేసినప్పుడు రానివ్వలేదంటే ఇష్టం నేను అట్లా. మీకు ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మా ఇంటికి వెళ్ళాను, ఇష్టంగా చూడపోవడం, ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు, అసలు ఇంట్లో మనిషినే కాదన్నట్లు. అంటే నేను ఇప్పుడు ఇంట్లో తిరుగుతున్నా, ఇప్పుడు మా వదిన ఉంది తింటుంది, ఆమె వరకు ఆమె వెళ్ళిపోతుంది కూలి పనికి. బాలు ఎట్లున్నావు, ఎప్పుడు వచ్చినావు, ఏం లేదు. మా అన్నయ్య ఉన్నాడు, ఇప్పుడు మా అన్నయ్య ఎప్పుడు వచ్చినారా బాగున్నారా అన్న, అది లేదు. అంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు, ఫుడ్ ఆర్డర్ వండుతున్నారు, తింటున్నా, టీవీ చూస్తున్నా, తిరుగుతున్నా 2 రోజులు. బాధ అనిపించిందా మళ్ళా? ఇప్పుడు మీరే నాకు ఇష్టం, రోజు మీ ఆఫీస్కి వస్తే నీతో 1 గంట సేపు కూర్చుని పోతా టైం పాస్కి. నేను రాగానే ఆ రోజు ఒక రోజు పట్టించుకోలేవు. నా మైండ్ ఏముంటది, అదేంది రోజు అంత మంచిగా మాట్లాడుతున్నా, ఈ రోజు ఇట్లా పోతుండు, నేను ఏం తప్పు పని చేసినా అని. ఆ రోజు నైట్ నాకు నిజం పడుతుందా, పట్టది, ఏం తప్పు పని చేసినా అని. నీ ఫోన్ కొట్టి నేను సతాయిస్తుంటా, ఏమైంది, ఎందుకు ఎప్పుడు బ్లాక్ చేస్తావు నెంబర్, సరే అంటే నేను వద్దనుకుంటున్నా, తప్పు జరిగినట్లు సరే అని. బాధలు ఇంకా మన వరకు మనం చూసుకుంటాం కదా. అప్పుడు నాకు ఆకలి వస్తుంది, అప్పుడు సినిమా కోవాలనిపిస్తుంది, పోతాం కదా. అట్లా కొంచెం బాధపడ్డా. ఇప్పుడు వెళ్తే మా అమ్మ మా అక్క అట్లా చూసిందిలే, మంచిగా చూసింది, నేను ఎప్పుడు వెళ్ళా. కానీ కొంచెం మా అన్న వదిన కొంచెం పట్టించుకోవాలి. అప్పుడు కలిసి ఇప్పుడేమో బిర్యానీ వండినాం, బగార వండినాం, తినిపో ఏడున్నావు అంటున్నారు. అంటే నేను అనేది ఏంటంటే డబ్బులు ఇచ్చినప్పుడు ఒక తీరు, డబ్బులు లేనప్పుడు ఒక తీరు చూడొద్దని నా కోరిక. ఎప్పుడు ఒకే తీరు బతకాలని మార్కెట్లో నాకు ఇష్టం. ఆ సందర్భంలో ఎన్నిసార్లు ఏడ్చినావు? అయ్యో, నేను నిజంగా చెప్పాలంటే చాలా మంది నా బాధ అర్థం కాదు, కానీ
చాలా ఏడుస్తా, ఫ్యామిలీ కోసం ఏడుస్తా, ఫ్రెండ్స్ కోసం ఏడుస్తా. నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఫోన్ ఎత్తకుంటే ఆ రోజు మొత్తం అన్నం తినను, చచ్చిపోవాలి, మెంటల్ ఖరాబ్ అలా ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. ఎందుకు నాకు నాది ప్రేమ వేరే. నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే దూరం గాను, దూరం అయితే తట్టుకోలేకపోతా. అదేంటంటే నా వల్ల ఏమైనా మిస్టేక్ జరిగిందా, నా వల్ల ఏమైనా జరిగిందని ఆలోచిస్తాను. ఓకే, కానీ హ్యాపీగా ఉంటా. కానీ ఎక్కడ వెళ్ళినప్పుడు కొంతమంది ఎగతాళిగా నవ్వడం, ఎగతాళిగా అంటుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. మార్కెట్లో నాకు చిన్నప్పుడు మా ఇంట్లో మా ఊళ్ళో తిరిగినప్పుడు అందరు నమస్కారం పెట్టేటోళ్ళు, ఆయన నమస్కారం అనేటోళ్ళు. ఆడ నన్ను ఎవరు ఇట్లా కొజ్జనే వాళ్ళు కాదు. నేను ఏమాత్రం హైదరాబాద్ వచ్చి వీడియోలు చేశాను, చాలా మంది నేను నెగిటివ్గా చూస్తున్నారు. అంతకుముందు నేను ఆఫీస్లో పనిచేసినప్పుడు ఒక్కసారి ఒక్క మాట అనలే, ఈ గుడ్ పర్సన్, గుడ్ అబ్బాయి అనేటోళ్ళు. ఏమాత్రం హైదరాబాద్కి వచ్చిన నేను టిక్ టాక్ వీడియోలు చేశాను, సారీస్ కట్టుకుని డిఫరెన్స్ యాంగిల్ చూపించాను. అందరూ అప్పుడు ఒక మూడుది అయిపోయింది, ఆ వీడు అదే అని. ఇది ఇప్పుడు బాపడ దుర్గ చీర కట్టుకుని చేస్తున్నాడు. ఒకప్పుడు పైన సెట్ మీద ఉండే ఏమంటే నాకు గ్రాండ్ రేప్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు బాపట్ల దుర్గ ఉప్పల్ బాల్ ఒకటేనా? కాదు, అదే చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా అనలే కదా. నాకు ఇప్పుడు ఒక మాట అండి, నా వీడియో చేసినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. సంత డిఫరెంట్ గా చేసినందుకు నవ్వుతారు. నేను బాపట్ల వీడియో దుర్గా వీడియో చూసి నవ్వుకున్నా. ఎందుకంటే మన డీసెంట్ గా నాకు గ్యాంగ్ రేప్ చేస్తే బాగుంటది అన్నాడు. గ్యాంగ్ రేప్ చేస్తే బాగుంటది అని పెట్టిండు. వాడు ఫిక్స్ అయిపోయి అమ్మాయిలా మారాలనుకుంటున్నాడు. అట్లా అయిపోయిండు. వాడు ఓపెన్ గా చెప్పేసిండు. ఇప్పుడు నేనున్నా, ఎప్పుడైనా గ్యాంగ్ రేప్ చేయండి, ఎగ్జాంపుల్ గా చెప్తున్నా, నేను నా ఇంటర్ఫీలింగ్ చెప్తున్నా. నేను గ్యాంగ్ రేప్ చేయండి, ఎవరైనా నా రూమ్ కు రాండి, నా నెంబర్ పెడతాను, నాతో ఉండండి అని నేను అడిగినా ఫోన్ మార్కెట్ లా. అట్లా అడిగినట్లుంటే నా ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో చూపిమనండి, టిక్ టాక్ లో కానీ చూపిమనండి. అట్లా పెడితే అలా అనుకోవాలి. నేను ఇవ్వండి అలా అడగలేదు. నేను ఫ్యామిలీ వీడియోస్, నావి కొన్ని లేడీస్, జెంట్స్, మంచి మంచి ఎమ్మెల్యే, ఎంపీ కానీ మంచి మంచి ఫ్యామిలీలు చూస్తాను నా వీడియోలు. నేను దిగజారి చేయను. మరి చేస్తే నవ్వడానికి చేస్తా. ఒక సారీ కట్టుకుని ఒక ప్రేమతో లవ్వుతో చేస్తా, అలా చేస్తానే. కానీ నా చూడండి నా బాడీ బాగుంది, నా హెయిర్ బాగుంది రాండి అని అడగను కదా. అదే నేను చేసే ఏంటంటే నవ్వడానికే చేస్తాను. కానీ ఎవరైనా బాధ పెట్టాలి, ఎవరైనా ఇన్సెల్ గా చూడాలని చేయను. నేను వీరు వాళ్ళ చేయను. వీడియో బాలు ఒక క్వశ్చన్, ఇది నేను బాలు అనే వ్యక్తి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఒక నంబరు అనేది ఒక టాక్ ఉంది. అవును, నెంబర్ అనేది వెళ్తాను, గ్రూప్ లో ఉంటాను, వాళ్ళ దగ్గర మాట్లాడతాను, వెళ్తాను. అంటే మా బాలు, నేను ఇది తప్పుగా తీసుకొని నేను ఓపెన్ గా చెప్తా, కమ్యూనిటీలో ఉప్పల్ బాలుకి ఒక నంబర్షిప్ ఉంది అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఆల్రెడీ కలిసిపోయిండు, కాకపోతే ఇప్పుడు బయట ఇలా తిరుగుతున్నాడు అనేది ఒక టాక్. నేను నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర మెంబర్షిప్ అనుకోండి, నేను వాళ్ళతో తిరుగుతా, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్తే వాళ్ళతో ఉంటా. అది కూడా ఎందుకుంటే కూడా చెప్తా ఓపెన్ గా. నాకు ఒకప్పుడు ఫేమ్ రాకముందు నా దగ్గర డబ్బులు లేనప్పుడు నాకు ట్రాన్స్జెండర్ ఒక వర్షిత అమ్మాయి రూమ్ రెంట్ కట్టి నాకు అన్నం పెట్టి ఫుడ్ పెట్టి చూసింది, ఫేమస్ కాకముందు. ఓకే, నేను హైదరాబాద్ నుంచి ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాను ఫిక్స్ అయ్యి. అప్పుడున్న పరిస్థితులు, ఆ పరిస్థితిలో రెంట్ కట్టుకుంటే డబ్బులు లేవు. నెక్స్ట్ ఓనర్ వెళ్ళగొడతారు. అప్పుడు రెంట్ ఎంత నాది? 800. ఆ డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఇంటికి డబ్బులు పంపించమంటారు, నా నూనె కావాలంటారు, అల్లం వెల్లిపాయ కావాలి, వండుకొని నాకు రైస్ కావాలి, షాంపూ డబ్బా కావాలి. ఎంత నరకం అనిపిస్తుంది నాకు తెలుసు. అన్నం లేకుండా కూడా ఏడ్చిన, ఇంటి పక్కన కూడా అడుకుని తినే రోజులు వచ్చినాయి. కొంతమంది పెట్టేవాళ్ళు, కొంతమంది పెట్టలేరు. ఉన్నారు అడిగిన, ఆంటీ ప్లీజ్ అన్నం ఉంటే పెట్టవా, ఈరోజు వండుకోలేదు, బియ్యం అయిపోయినా అంటే కొంతమంది ఇచ్చారు. కొంతమంది మా బియ్యం లేదు, మాత్రం అన్నం లేదు, అయిపోయింది తినేసామన్నారు. కొంచెం బాధ అనిపించి నీళ్ళు తాగిన. ఇంకా సరే ఇందులో చెప్తాను. ఇంకా వర్ష దగ్గరికి వెళ్ళినప్పుడు అది బియ్యం అని చెప్పించింది ఒకటి. తన అడుకుంటుంది షాప్కి వెళ్ళి 10 రూపాయలు 5 రూపాయలు, అప్పుడు 2 రూపాయలు 5 రూపాయలు. వర్షిత ఎల్బినాలు ఉంటుంది, 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేటోళ్ళు అప్పుడు. అప్పుడు స్టార్టింగ్ 20 రూపీస్. మీరు కూడా వెళ్ళారు వాళ్ళు? ఆమె వెళ్తే ఆమె రూమ్ లో ఉండేది. నాకు ఇలా 2 రోజులు జాబ్ లేదని డ్యూటీ కోసం 2 రోజులు ఆఫీస్ బయట తిరుగుతున్నా. జాబ్ ఇవ్వట్లేదు, నెక్స్ట్ మంత్ చెప్తాం, నెక్స్ట్ మంత్ అని చెప్తున్నారు. నాకు ఎవరు ఏంటి పొద్దుగా అందులో ఎవరైతే బాబా అని ఉన్నావో వాళ్ళ దగ్గర, వాళ్ళు ఎందుకు తీసేసి వాళ్ళు? అప్పుడు వాళ్ళు తీయలేరు, మధ్యలో గొడవ వచ్చింది. ఏ గొడవ? వాళ్ళ ఇంట్లో. ఓకే, మేడం వాళ్ళ ఇంట్లో గొడవ వచ్చింది. 1 year బంద్ అయినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి. ఓకే, చిన్న మిస్అండర్స్టాండింగ్. అంటే ఎక్కువ పని చెప్తున్నారు. ఓకే,
ఎక్కువ వర్క్ ఎక్కువ అయిపోతుంది, చేయలేకపోతున్నా. ఇంత పని ఏంటి, నేను చేసే పని చేస్తా ఇప్పుడు అంటే వాళ్ళు మొత్తం ఇంకా ఎక్స్ట్రా చెప్తున్నారు. నేను చేయలేను, నాకు వల్ల కానీ అన్ని పనులు చేస్తుంది. చేస్తే నువ్వు వంట చేయలే, ఇక ఈ పని చేయలే, ఆ పని చేయలే, బాత్రూమ్ కడగాలి, అంతా రెచ్చగొట్టాలి. మొత్తం పనులు చేస్తే మీరెందుకు అంటే నేను మేడం నేను చేయనంటే నేను ఇంత పని కదా చేయలేనమ్మా, మీ వల్ల నా వల్ల కాదు, ఎవరైనా పెట్టుకున్నా అని చెప్పి ఇష్టంగా మా బాత కొంచెం గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన 1 year. వెళ్ళిపోయి బయట పని చేసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు మనిషి పొద్దుగల 6 గంటలకు పోతే నైట్ 12 గంటల వరకు పని చేయలేదు. పిల్లలు సాక్సులు విండాలి, బూట్లు విండాలి, తెల్ల బట్టలు విండాలి, ఎంతవరకు ఉంటుంది తెలియదు. లేడీస్ అంటే వాళ్ళకి మీకు అందరూ తెలిసి ఉంటుంది. అట్లా బంద్ అయినప్పుడు అన్నీ చేస్తాను, నేను వంట పని చేసింది, కుక్ వంట చేసింది. అట్లా వారిస్తే నాకు అప్పుడు చూసింది సాంజల్ ఫంక్షన్ జెల్సల్ అయితే ఫంక్షన్ తీసుకెళ్ళేది. తీసుకెళ్తే నేను ఇట్లా అప్పుడు ఇలాగే ఉండేది. చూసినంతా అలాగే అంటారు, డాన్స్ చేసేది, వాళ్ళతో పాటు ఎగిరేది, సేమ్ వాళ్ళకి మాట్లాడేది. వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళ ఫంక్షన్ అని ఇప్పటికీ నేను వెళ్తాను. ఎందుకు వెళ్తా అంటే వాళ్ళు ఒక ప్రేమ చూపిస్తారు. అబ్బా వాళ్ళు ఒకప్పుడు నీ పరిస్థితి అన్నం పెట్టింది, ఇప్పుడు వాళ్ళ దగ్గర పోవద్దంటే ఎలా ఉంటాను? పోవద్దా నేను అన్నట్లా మీరు అమ్మని చెప్పలేదు. ఎగ్జాంపుల్ అలా అన్నం పెట్టి అంత తాగా తీసిన వాళ్ళు అంత మంచి గుణం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి మననంటే అంతే అనుకోని నేను వాళ్ళు నా మనసులో నా ప్రాపర్టీ నేను పోతున్నా. నన్ను తప్పనట్లేదు, అయితే బయట ఉన్న ఎలిగేషన్ అడుగుతున్నా అంతే. వాళ్ళు ఏమి లేదు, నువ్వు అందులో కలిసిపోయినావు అనేది కాదా? కలిసిపోతే నేను మెంబర్షిప్ తీసుకుంటే నేను అమ్మాయిలా మొత్తం మారిపోయి వాళ్ళ నెంబర్ తిరగొచ్చు కదా. తీసుకోలేదు వాళ్ళు, నేను మెంబర్షిప్ ఏం తీసుకుంటాను? తీసుకోలేదు. వాళ్ళతో వెళ్తాను, వాళ్ళ గ్రూప్ లో ఉంటాను, వాళ్ళ గ్రూప్ లో కూడా నన్ను యాడ్ చేస్తారు. వాళ్ళ గ్రూప్ లో నేను ఉన్న మెంబర్షిప్ అంటే ఏంటి తెలుసా మీకు? తెలుసు, మా గురువు ఈమె. అవును, అదే మెంబర్షిప్ నాకు తెలుసు. నేను వెళ్తాను, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మరి నా గురువు అని అంటే తప్పేముంది? అవును గురువు అంటే నేను పాంపడతామా అని కూడా చెప్తా. ఎందుకంటే వాళ్ళ ప్రేమలు వేరే, వాళ్ళ మనసాక్షాలు వేరే. వాళ్ళు అన్నం పెడతారు కానీ ఒక ద్రోహం చేయరు. 100% అడుకుంటారేమో కానీ ఎవరిని మోసం చేయరు. 100% కావాలంటే మగవాళ్ళు వాళ్ళని ప్రేమించి వాళ్ళ బంగారం చూసి వాళ్ళ డబ్బుని చూసి వాళ్ళని నా వైఫ్ అని వాడుకుని వదిలేస్తారే కానీ వాళ్ళు ఎప్పుడైనా మీరు గమనించండి, ఏ ట్రాన్స్జెండర్ అయినా ఒక మగ అబ్బాయిని ప్రేమించి అబ్బాయిని చంపిపించింది, అబ్బాయి దగ్గర డబ్బులు దోచుకున్నది ఒక్క వీడియో చూపియండి. నాకు వాళ్ళకి బాగా రెస్పెక్ట్, అందుకే మీరు అన్నట్టు చేయండి. అలా చేస్తే ట్రాన్స్జెండర్స్ చేయరు. అదే ట్రాన్స్జెండర్ మగవాళ్ళు వాడుకున్న రోజులు వాడుకుని వాళ్ళు డబ్బులు తిని వాళ్ళని వదిలేసిపోతే వాళ్ళు ఏం చేస్తారు? బాధపడి ఏడ్చి కుమిలి ఏడ్చి వీడియోలు పెడతారు. ఎందుకంటే ఆ ప్రేమ చూపించిన మనిషి కొన్ని రోజు వచ్చేటోడు సడన్ గా ఇంటికి బంద్ అయితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది? ఆ ప్లేస్ లో నేనున్న బాధపడతా. అట్లా చేస్తారు కానీ ట్రాన్స్జెండర్స్ అలా చేయరు, వాళ్ళే మంచోళ్ళు నన్ను అడిగితే. 100% నేను చెట్టులో అన్నట్లా నాకు వాళ్ళ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది. అట్లా ఏదనిపించిన ట్రాన్స్జెండర్స్ మీద నాకు బాగా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఇంకోటి వాళ్ళు ఇది పక్కన పెడితే నీకున్న ఫ్రెండ్షిప్ లో నీవు ఇక్కడికి వచ్చినావు, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేసినావు, టిక్ టాక్ లో వీడియోలు చేసినావు, అంత బాగానే ఉంది. నీ దగ్గర డబ్బులు లేకముందు ఒక విధంగా ఉండే, డబ్బులు వచ్చిన దగ్గర నువ్వు ఆల్మోస్ట్ లాస్ట్ ఎన్ని లక్షల వరకు చూసినావు నీ దగ్గర? ఒక్కటే దగ్గర నీ దగ్గర క్యాష్ అంటే ఫేమస్ అయినాక లక్షలు చూసిన. అది ఎన్ని లక్షల దాకా చూసినావు? ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు? 4 లక్షలు చూసిన ఒకటేసారి, నా సొంత డబ్బులని. ఒకటేసారి? ఓకే, 4 lakhs నా డబ్బులని నా జీవితంలో 4 లక్షలు చూసిన. ఓకే, చూసినావు, 4 లక్షలు చూసినావు. నా సొంత డబ్బులు 4 లక్షలు. నువ్వు ఇల్లుకు పోయి అన్నం పెడతారా అనుకున్న రోజుకి ఆ 4 లక్షలు చేతులు ఉన్నప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు 4 లక్షలు ఉంటే ఏదో ఒక ప్లాట్ తీసుకునేటండి, కంపల్సరీ 2 లక్షలు పెట్టి. వండుకోవడానికి అన్నమే లేదు అప్పుడు, ఉండింటే తీసుకునేవాడిని. ఉంటే చిన్న గుడిసెలాగైనా 100 గజాలు 40 గజాలు తీసుకుని గుడిసె వేసుకునేది ఉందాం అనుకున్నా. వాచ్మెన్ గా వాటర్ కొట్టిన ఒక ఇంట్లో అట్లా చేసిన. కానీ ఆ టైంలో నా దగ్గర 10 రూపాయలు లేదు, ఇంకా 4 లక్షలు ఏముంటాయి? ఫేమస్ అయినాక 4 లక్షలు. హైదరాబాద్ లో ఏమైనా కొన్నావా బాలు? ఏం కొనుక్కోలేదు. ఓకే బాలు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నావు, అక్క కోసం ఆలోచిస్తున్నావు. రేపు పొద్దున నీకేమైనా అయితే నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు? మా ఫ్యామిలీ. ఆలోచిస్తున్నారా? బాలుకి ఏదైనా అయితే వస్తారా? వస్తారు. ఎందుకు ఈ మాట ఏంటంటే ఇప్పటిదాకా నా ఫ్యామిలీ కంటే నాకు నా ఫ్రెండ్సే ఇంపార్టెంట్ అన్నావు కాబట్టి దీంట్లో కూడా ఫ్రెండ్సే అంటావేమో అనుకున్నావు. అంటారంటే ఇప్పుడు మనని ఆపత్త చూసిన ఫ్రెండ్స్ని ఎప్పుడు మర్చిపోద్దన్న అభియన్. 100%. ఎందుకంటే నేను
వాళ్ళు నన్ను వద్దనుకుని చీ అన్న వాళ్ళు కూడా అన్నం పెట్టి దారి చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు నా ఫ్యామిలీ వదిలేసినప్పుడు చూసుకున్న వాళ్ళు అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 100%. ఎలా మర్చిపోతాం ఆ టైంలో. ఇప్పుడు ఫ్యామిలీ వద్దనుకున్నప్పుడు మనం బతకడం ఎందుకు అని చచ్చిపోవచ్చు కూడా కొంతమంది. వాళ్ళు మైండ్ లో కూడా తిరిగినాయా? అనిపించింది ఎందుకు ఫ్యామిలీ వద్దన్నప్పుడు. ఇక నేను ఏ ఫంక్షన్కి అయితే ఎవరింటి కొంపకి వెళ్ళాలి, ఎవరితో తినాలి, ఎవరింటికి వెళ్ళినా కొన్ని రోజులు చూసుకుంటా, లైఫ్ లాంగ్ చూసుకుంటా. మీ ఇంటికి వచ్చానుకో 2 రోజులు అన్నం పెడతావు, పండు పెడతావు, తర్వాత నెక్స్ట్ రోజు వెళ్ళిపోమంటావు. లైఫ్ లో అయితే చూసుకోలేదు కాబట్టి ఇంట్లో పని చేయి, కింద రూమ్ ఇస్తానంటావు. అంతేగాని ఒక ఎంత చూసుకున్నా సొంత అనుకోలేవు కదా ఎప్పటికీ. మన ఇప్పుడు రేపు నేను చచ్చిపోయాను అనుకో, మా అమ్మను కానీ మా అక్క కానీ వచ్చి 7 తీసుకెళ్తారు, ముందర నడుస్తారు. బయట కూడా వచ్చి నడవలేదు కదా. ఫ్రెండ్స్ వస్తారు, 7 మోస్తారు. ఎవరు లేకపోతే ఫ్రెండ్స్ తిరుగుతారు, తిరిగి పెట్టిపోతారు. ఈ మధ్య కాలంలో సూసైడ్ చేసుకున్నాం అనే థాట్ ఏ విషయంలో వచ్చిందా? ఈ రీసెంట్ మధ్య కాలంలో వచ్చింది. ఏ సందర్భం అంటే ఇప్పుడు నీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్, మనకు నచ్చిన వాళ్ళు మనతో మాట్లాడుకుంటే ఉండబుద్ధి కదా లైఫ్లోని, ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా. వాళ్ళు ఇలాంటి అంటే చేసిన నిందలు పక్కన పెడితే చేయని నిందలు కొంతమంది మాట్లాడి మనల్ని అవమానించినప్పుడు ఒక్కనివే కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఉంటాయా వాళ్ళు? అట్లా కూడా కొంచెం బాధపడ్డా. ఏమనంటే ఎక్కడికైనా వెళ్తే అవమానించడం, చీప్గా చిల్లరగా అనడం, అలాంటి వచ్చి ఏంది అలా ఇలా అంటున్నారు, అసలు నేను అసలు ఏం తప్పు చేస్తున్నాను అని ఆలోచిస్తున్నాను. ఏంటి అసలు బట్టలు ఇట్లా మంచిగా వేసుకుపోతున్నా, నాలో అసలు ఏం చూస్తున్నారు, అసలు ఎందుకు అలా అంటున్నారు, నాలో ఏమన్నా మైనస్ ఉందా, లేదంటే నేను ఏమన్నా చీరలు కట్టుకుని పూలు పెట్టుకుని పోయి నేనన్నా రాత్రిపూట ఉంటున్నాను, ఏంది అసలు ఏం చేయాలి నాకే అర్థం కాలే, అట్లా ఏంది ఇలా అంటున్నానే కొంచెం అని ఎవరిగా ఏడ్చి రూమ్లో 2 రోజులు బయటికి వెళ్ళకుండా తినకుండా సందర్భాలు కూడా మొత్తం పిచ్చిగా చేయడం అలా కూడా జరిగింది. చచ్చిపోతాం ఇక విలేజ్కి వెళ్ళిపోదాం అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. ఓకే, వాళ్ళు ఇంతకుముందు మాట ఆ అక్కకు ఇల్లు కట్టించిన అన్నాను, అక్కకి ఎందుకు ఇల్లు కట్టియాలనిపించింది, ఏంటది, ఎందు గురించి? ఎందుకోసం అక్కకి ఇల్లు కట్టియాలనిపించింది అంటే తనకు భర్త చనిపోయిండు, తనకి ఇల్లు లేదు, మా ఊర్లో వచ్చి ఉంటుంది, మా అన్నయ్య ఇంట్లో వద్దంటున్నాడు మా అక్కని, ఉండొద్దు నువ్వు మీ అత్తగారి ఇంటికి వెళ్ళిపో అక్కడ ఉండంటే ఆడ గొడవలు కొట్లాట్లు అవుతున్నాయి. చిన్నపిల్లగాడు ఉన్నారు, ఆయనతో సడన్గా పోరగాని చంపేస్తే మా అక్కను కూడా ఏమైనా చంపించిన అనుకో వాళ్ళు. మా బావ ఉన్నాడు, మా బావ కొంచెం తాగుతారు సైకో, మా బావ చచ్చిపోయిండు, భర్త చనిపోయిందాడే ఆ చిన్న పోరగాడు ఉన్నాడు, అక్కడే ఉంటుంది అనుకో, సడన్ గా చిన్నపిల్లగాని ఏమైనా చేస్తే రేపు ఆస్తి రాదు, అవగల టెన్షన్ లో భయపడి మా ఇంట్లో తెచ్చుకుని పెట్టుకున్నా. మా అన్న వద్దన్నాడు, ఆయన పర్వాలేదు నేను కావాలంటే నా రూమ్ లో పెట్టుకుంటాను, నేను పని చేసిన నీది నీ పని చూసుకొని చెప్పి అట్లా మా ఇంట్లో ఉంచుకున్నాం. ఇల్లు కట్టించిన మా ఊర్లో కట్టించిన, ఆమెకు సెపరేట్ జాగా తీసుకుని కట్టించిన. 200 గజాలు ఆమె కొనుక్కున్నది, కూలి పని చేస్తే అప్పట్లో 80,000 కొన్నది. ఓకే సూపర్. 80,000 కొని పెట్టుకుని రాయి ఉసుక వేయించుకున్నది. ఓకే, కరోనా టైంలో కట్టించిన, కట్టుకుంది కరోనా టైంలోనే, కని పెట్టుకుంది, గుడిసెలా వేసుకుని వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కుంది కొన్ని రోజులు. ఇప్పుడు 300కు 200కి ఊర్లో అంతే కదా, 200 ఇస్తే ఒక రూమ్ ఇస్తారు, వాళ్ళ ఓకిల్ అంతా ఊడవాలి, ఇల్లు మంచి పెట్టుకో, అల్కే ఇల్లు అన్నట్లు. అట్లుంటే నేను రూపాయి జమ చేసి నాకు ఉన్న డబ్బులు ఎన్ని ఉన్నాయంటే కరోనా టైంలో ఒక 3-4 లక్షలు ఉంటే ఇచ్చేసిన. రోజు ఇంటర్వ్యూకి షూటింగ్ కొన్ని డబ్బులు వచ్చి ఆమెకు పంపించేసిన. అట్లా ఆ ఇల్లు కట్టుకుని పోయినప్పుడు అదే ఇంట్లో ఉంటున్నా. మా అన్న ఇంట్లో సపరేట్, నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. అక్కడికి తిన్నికి పోతా పలకరించి వస్తా పిల్లల్ని మా అన్న అంతే. మా అమ్మ కూడా మా అక్క వాళ్ళ ఇంట్లో పెట్టిన. ఇప్పుడు మా డాడీ చచ్చిపోయినందుకు ఇప్పుడు మా అక్క మైనస్ అయింది. మా అక్కకి ఇల్లు కట్టించినందుకు మా అక్క మా అమ్మ దగ్గర పెట్టిన, సేఫ్ సైడ్ ఉంది. ఇప్పుడు మా అమ్మని మంచిగా చూసుకుంటుంది. ఇప్పుడు ఆమె జ్వరం వచ్చినా ఏమైనా బాత్రూమ్ ఇబ్బంది అయినా చీర కట్టాలన్నా కూడా శాతకట్టు మా అక్క చెప్తుంది. మా వదిన చూసుకుంటారా, మా అన్న చూసుకుంటారా, మా తమ్ముడు డబ్బులు ఇచ్చినా కాదే చూసుకుంటుంది. అట్లా నమ్మకం మీద ఇచ్చిన. ఓకే, బాలు ఫ్రెండ్స్ దగ్గర కూడా బాగా మోసపోయిండు, నా ఫ్రెండ్ అనుకుంటూనే బాలును వెన్నుపోటు పొడిచిర్రు బాలు ఫ్రెండ్స్ అనేది ఒక ఎలిగేషన్, వాస్తవమా? చాలా మంది నా ఫ్రెండ్స్ అని ఎన్నిపోటు అంటే చాలా మంది, నేను కొంతమంది డబ్బులు కూడా ఇచ్చిన వాళ్ళు కూడా నాకు తిరిగి డబ్బులు ఇవ్వలే. అదొక బాధ కూడా ఉంది. మెయిన్ ఎంత దాకా ఉంటాయి బాలు ఇప్పటి వరకు నీ డబ్బులు బయట? ఒక 2-3 లక్షలు ఉంటాయి. 2-3 లక్షలు నువ్వు కష్టపడి సంపాదించుకోవడం ఎక్కడ? నిన్ను ముంచినోడు ఎవడు? ముంచలేరు. ఒకరు 10,000, ఒకరికి 20,000, ఒకరికి 50,000 ఇచ్చిన. ఈ నెల ఇస్తా, వచ్చే నెల ఇస్తా అంటున్నారు. 1 year అయిపోయింది, 2 years ఉంది. అడగలేక చిరాకు పుడుతుంది. అదే నేను తీసుకుని అలా మోసం చేసి ఉంటే అది రీల్ పెట్టేవాళ్ళు ఇప్పటికి ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, బాలు ఇలా చేశాడని. ఓకే, బాలు నీకున్న ఫ్రెండ్స్, నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు ప్రెసెంట్?
నా బెస్ట్ ఫ్రెండ్ కానీ చెప్పలేను, చెప్పిన ప్రాబ్లం. అట్లా తనంటే నాకు దేవునితో సమానం. ఆయనకు నేను ఒక మంచి ఫ్రెండ్ లాగా ఇష్టము. కానీ బయట ఉంటారు కదా, ఆయన ఫీల్ అవుతారు. నీ పేరు ఎందుకు చెప్పిండు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీలో నీ ప్రపంచంలో ఎప్పటి నుంచో ఆయనకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నీ పేరు ఎందుకు తీసిండు, నీ పేరు ఎందుకు చెప్పవలసి వచ్చిందని మళ్ళీ కొట్టడం గొడవలు అవుతాయి, ప్రాబ్లమ్స్. అందుకే నేను చెప్పలేను, కానీ ఆయన అంటే నాకు ఇష్టం అని అభిమానంతో చెప్పుకుంటున్నాను. సూపర్. ఓకే బాలు, ఇంకోటి, ఇప్పుడు మీరు ఎవరైతే ఖత్తర్ పాప కావచ్చు అండ్ వైజాగ్ సత్య కావచ్చు, సో కాల్డ్ బషీర్ మాస్టర్ కావచ్చు, మీరందరు చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఈ మధ్య మొత్తం డివైడ్ అయిపోయారు. ఏం జరిగింది అసలు? డిబేట్ అనేది ఏం జరగలేదు. ఈ మధ్య బషీర్ మాస్టర్ దగ్గరికి బాలు వెళ్ళట్లేదు. నాకేం జరగలేదు. కుంటి నాగరాజు గారు బషీర్ మాస్టర్ ఇద్దరు కొంచెం గొడవడి మాట్లాడుకో వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళు వాళ్ళతో గొడవ పెట్టుకోవడం ఇట్లా అయిపోయారు. ఇట్లా చిన్న చిన్న మిస్టేక్ లాగి ఎక్కడ వాళ్ళు అక్కడ పని. ఈ గొడవలు ఏంది, పంచదులు ఏందిరా, బయట అందరు మన క్రాచ్ బ్యాచ్ అంటున్నారు. ఈ క్రాచ్ బ్యాచ్ అంట, స్క్రాప్ బ్యాచ్, నేనైతే మీరు అనట్లేదు, నేనే అంటున్నాను, ఓపెన్ చెప్తున్నా. మీరు అనలేదు, కింద మెసేజ్ పెడుతున్నట క్రాప్ బ్యాచ్ అంటే ఏదో నాకే అర్థం కాలేదు. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి క్రాప్ బ్యాచ్ అంటే నాకు తెలియదు. ఇప్పుడు గుంటి నాగరాజు బషీర్ మాస్టర్ మాట్లాడుకోవట్లేదు, అంత క్లోజ్ గా ఉండదు అప్పట్లాగా. ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ గుంటి నాగరాజు కూడా తప్పే మంది కొంచెం చిల్లర చేస్తుంటాడు. బషీర్ మాస్టర్ నచ్చడు, ఫస్ట్ మంచోడు. అట్లా అంటే చిల్లర చేయడం ఇష్టం ఉండదు బషీర్ కి, ఇష్టం ఉండదు. తాయి సతాయిస్తాడు. బషీర్ మాస్టర్ ఏమో అందరు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తారు గ్రూప్ లో. ఎవరైనా మాటినాడు, ఎవరికి నచ్చిన వాళ్ళు తిరుగుతారు, కోపం వస్తుంది. మరి బాలు ఎందుకు పోవట్లేదు బషీర్ మాస్టర్ దగ్గరికి? ఏం లేదు, నేను వెళ్తాను, రోజు మనం కలుస్తాం. అంటే నా సెటిల్ నా బిజీ ఉంది ఇప్పుడు. నా ఈవెంట్లు, నా పని, నా దోస్తులు, నా బావోళ్ళు, నా దోస్తులు అని తిరుగుతున్నా. ఓకే, బాలు ఈ మధ్య పాటలు కూడా బాగానే చేస్తున్నాడు. ఓకే, పాటల విషయానికి వచ్చే ముందు బాలు ఇంటెన్షన్ ఏంటి అసలు? బాలు ఏమవుదాం అనుకుంటున్నాడు? నా టీచర్ గోల్ ఒకటేనండి, నేను బతకాలి. ఫ్యూచర్ గోల్ అదే టీచర్ గోల్ అన్నావు ఇప్పటిదాకా. ఫ్యూచర్ గోల్ ఏంటంటే 10 మందిని నవ్వించాలి. మంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నేను కూడా మంచి మంచి వార్తలు చెప్పాలన్నా. ఫ్యూచర్ లో నేను ఒక ఎమ్మెల్యే కావాలని నాకు గోల్ ఉంది. ఎమ్మెల్యే రాజకీయంకి వెళ్ళాలనుకుంటాను నెక్స్ట్. ఇంకా ఒక 2-3 సంవత్సరాలు ఉంది, ఒక ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నా. ఓకే బాలు ఈ క్వశ్చన్ ని నేను తప్పుగా అడగట్లేదు, అట్లా అనుకుంటూనే అడుగుతున్నాను మాత్రం అసలు అనుకుంటున్నాను. నేను హార్ట్ఫుల్ గానే నీతో మాట్లాడుతున్నాను. బాలు పెళ్లి చేసుకుంటాడా? చేసుకుంటా. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవర్ ఉందా? ఉంది. అమ్మాయా అబ్బాయా? అబ్బాయిని ఎందుకు ఎడుకుంటారు, అమ్మాయిని ఎడుకుంటారు. నాకు క్లారిటీ ఉంది బాలు. అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది బాలుకి? ఉంది. ఓకే, శ్రీ విద్య నీకు ఎప్పటి నుంచి లవ్ అని కాదు, డీసెంట్ గా మేము 1 year నుంచి ఫ్రెండ్స్ లా మాట్లాడుకుంటున్నాం. ఓకే, పెళ్లి చేసుకోబోతున్నా తెలియదు, ఇంకా చెప్పలేము. జబర్దస్త్ శ్రీ విద్య ఉప్పల్ బాలు పెళ్లి చేసుకోబోతున్నారు. అలా ఇంకా నేను చెప్పలేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ లా మాట్లాడుకుంటాం, రేపు ఓకైతే పెళ్లి కూడా అవుతుండొచ్చు, చెప్పలేము. పెళ్లి అవుతుండొచ్చు. ప్రస్తుతానికి మేము లవర్స్ కాదు, ఫ్రెండ్స్. లవర్స్ అయినా ఆశ్చర్యపోవద్దు, ఆడ వింటే ఏం లేదు, అందులో నేను ఒకరిని అనుకోండి అంతే. ఓకే, ఎన్నో గర్ల్ ఫ్రెండ్ శ్రీ విద్య ఉప్పల్ బాలుకి? 7 months అమ్మాయిని లవ్ చేసింటే అటుగా అమ్మాయి పెళ్లి అయిపోయింది, తర్వాత ఇంకెవరు లవ్ చేయలేదు. ఓకే, ఇంకెవరు లవ్ చేయలేదు. బాలు ఇప్పుడు నీకు ఎంత ఉంటుంది వయసు? 29. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రావట్లేదా? డబ్బు యామోహం ఎక్కువైపోయి పెళ్లి మీద మోజు పోతలేదు అనుకోవచ్చా? నిజంగా హార్ట్ఫుల్ గా చెప్పాలంటే నాకు పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది. నాకు ఎవరైనా ₹1,00,00,000 కట్నం ఇస్తే కంపల్సరీ చేసుకుంటా. ₹1,00,00,000 కట్నం ఇస్తే. బాలు నెలకు ఎంత సంపాదిస్తున్నాడు? నెలకు వస్తాయి ఒక 30-40 వేలు. ఓకే, 30-40 వేలు సంపాదించే బాలుకి ₹1,00,00,000 కట్నం ఏ విధంగా ఇవ్వచ్చు? అది కూడా చెప్తాను. ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాలంటే ఆ ₹1,00,00,000 నాకు కూడా వద్దు. 50 లక్షలు పెట్టి ఒక ఇల్లు కూడా ఇవ్వాలి మా ఇద్దరికి. 50 లక్షలు మా బ్యాంక్ బ్యాలెన్స్ వేయాలి. నేను ఒక కూలి పని పోతే ఏదో ఒక పని చేస్తా. సడన్ గా పిల్లలు కంటాం, డబ్బులు కావాలి. ఆ 50 లక్షలు ఉంటే లక్షలు తీసి వాళ్ళు ఖర్చు పెడతాం. నా వచ్చే జమను చిట్టీలు అవి కట్టుకుని కొన్ని జమ చేసుకుంటా. అట్లా బెడ్ వేసి బెడ్ మీద పూలు చల్లొద్దు వాళ్ళే అంటే రీజన్ అండి. మనకి ఇప్పుడు ఒక రూపాయి ఉంటే నేను ఏమంటున్నాంటే బాలు అంటే బాలు సంపాదించి పెళ్ళాన్ని సాదుకోలేడా?
అని అంటే సాదుకోలేనండి ఇప్పుడైతే. నా సిచ్యువేషన్ అయితే సాదుకోలేని సిచ్యువేషన్ ఉన్నావు కాబట్టి సాధలేను, ఓపెన్ చెప్తున్నా. ఓకే, మరి రేపు పొద్దున బాలు పెళ్లి చేసుకుంటాడు. బాలు ఇదే విధంగా ఉంటే రేపొద్దున ఇప్పుడు మీరన్న విషయమే, అన్న ఇట్లా ఎగతాళి చేస్తారు, అది నచ్చట్లేదు. రేపొద్దున ఒక అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుంటే గాన్ని ఇట్లా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అనే వాళ్ళు కూడా ఉంటుండొచ్చు. అంటారు కూడా, మేబీ డౌటే లేదు. దాన్ని ఎట్లా స్పేస్ చేస్తాం? ఐ డోంట్ ఎవడు అనుకుంటే ఏంది, మీ ఇద్దరం కలిసి ఉంటున్నాం, కాపురం చేస్తాం, పిల్లల కంటే మా ఇంజగా మేము తిరుగుతాం. పిల్లలు అంటాడు ఇప్పుడు వైపు ఏమని చేస్తారు కదా ఉండేది, అది కూడా ఓపెన్ కదా. ఓపెన్ నేను అడగలేను, బాలు అడగలేదు. నేను ఓపెన్, మీరు అడగకుండా నేను చెప్తున్నా, ఏమైనా చేస్తూనే ఉంటారు, ఏం చేయదు ఎందుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తుండు బాలు మరి ఎన్ని రోజులు? 29 సంవత్సరాలు ఒక గర్ల్ ఫ్రెండ్ 7th క్లాస్ నుండే ఇప్పుడు ఎవరు లేరు అన్నారు కదా, ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తుండే? అట్లనే ఉన్నాడా పాలు? అలా ఎలా చెప్పగలుగుతాం, ఎన్నో జరుగుతుంటాయి మధ్యలో, చాలా ఘట్టాలు వస్తా ఉంటాయి. అదేదో ఒకటి ఉంటది, ఎక్కే వాళ్ళు ఎక్కండి, పోయే వాళ్ళే వెళ్ళండి అన్నది. ఎంత కొన్ని ఇదివరకు ఒక ఏదో వల్ల అటక మీద ఉంది నా ఆటో, ఆ విధంగా ఉంటదంట. మీరు చూస్తున్నారు 2వ పెళ్లిలు 3వ పెళ్లిలు, ఈ మధ్యలో భార్యలు చంపేయడం, భర్తలను చంపేయడం, లవర్స్ ల కోసం కొత్త ఎన్ని జరుగుతున్నాయి మార్కెట్ లో. ఇంటుంటేనే నాకు రేపు నన్ను కూడా ఎవరైనా పెళ్లి వేసుకుని చంపితే అని బాధపడుతున్నా. అదొక మైండ్ లో వచ్చేసింది టాక్ మళ్ళీ. ఓకే, మళ్ళీ ఇప్పుడు నీకున్న మీ బ్యాచ్ ఒకటి ఉంది అంటే, అమ్మాయి పేరేంది, కత్తరపాప. కత్తరపాప మాట్లాడే మాటల వల్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీకు ఎప్పుడన్నా ఎవరన్నా అరే ఏంది ఆ అమ్మాయి అట్లా మాట్లాడుతున్న, అమ్మాయిని మార్చండి అని ఎవరైనా చెప్పిరా వాళ్ళు? నేనైతే కత్తరపాప మాట్లాడేది బెటర్ అనిపించింది మార్కెట్ లో. ఓకే, ఏదైనా ఆర్ట్ఫుల్ గా ఉంటుంది అనిపించింది? ఆర్ట్ఫుల్ గా అంటే, ఎందుకంటే ఇప్పుడు తన రీల్స్ ఎందుకు తీస్తుంది అంటే, తన భర్త లేడు కాబట్టి కత్తర్ వెళ్ళిపోయి ఒక ఇంట్లో పని చేసుకుంటా, ఏదో చిన్న బట్టలు వేసుకుని, ఏదో తన ఫన్నీ కోసం, తన ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోలు చేస్తారు. ఆమెకు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడము, రెచ్చగొట్టే అంటే ఆమె కూడా రెచ్చిపోయి నా కేక్ నాకండరా అని అట్లా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి ఆమె ఫేమస్ అయింది. ఒకవేళ ఆమె అలా చేయలేదు అనుకో, ఈ రోజు ఆమె కత్తరపాపనే కాకపోయేది. చెప్పంటే కత్తరపాప కూడా అంత అందగత్తి కదా, అంత హీరోని కాదు, చూడలేదు ఓ మాట. కానీ ఆ పిల్లకి అంత క్రేజ్ సంపాదించుకుని అప్పుడు గ్రేట్ అనుకుంటా నేను, అంతే. వాళ్ళు నేను ఏమంటున్నా, ఇప్పటిదాకా అన్ని చేసినావు, ఇంత ఉంది, అమ్మాయిని లవ్ చేసినావు, అబ్బాయిని లవ్ చేసినావు, ఇదంతా పక్కన పెడితే నీకున్న ఫ్రెండ్స్ లా, ఇప్పుడున్న ఫ్రెండ్స్ లా నీ గురించి బాగా ఆలోచించే ఫ్రెండ్ ఎవరు? పేరు అవసరం లేదు, నీకు ఇబ్బంది అయితే పేరు చెప్పకుండా పర్లేదు. అంటే మీ ఒక బెటాలియం ఉంటుంది మీది బ్యాచ్? లేదు, నాకు ఇప్పుడు ఉన్న ఫ్రెండ్స్ నన్ను చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే లైఫ్ లో నా దేవునితో సమానం ఒక మనిషి ఉన్న, ఆ మనిషి పేరు నేను చెప్పలేను, ఆర్ట్ఫుల్ గా తన పేరు చెప్పలేను. ఆయన అంటే ఇప్పుడు ప్రెసెంట్ గా నాకు ఇష్టము, కానీ నాకు మాత్రం ఇష్టం అంటే ఏ విధంగా? బాబా విధంగా, ఒక మంచి ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ ఫ్రెండ్. నాకు ఇష్టంగా నేను నా మనుషులు ఇల్లు, నా ప్రాపర్టీ అన్న వాళ్ళంటే మా సీన్ బావ, అట్టికల్ల భాస్కర్, మా భాస్కర్ బావ, అంతే, వాళ్ళే నా ప్రపంచం. ఓకే, బాలు తేడా అని అనే వాళ్ళకు బాలు ఏం చెప్తాడు నా ఇంటర్వ్యూ త్రూగా? నన్ను ఎవరు తేడా అనుకున్నా పర్వాలేదు, ఐ డోంట్ అండర్స్టాండింగ్, నేనైతే ఉప్పల్ బాల్ లాగానే ఉంటాను, అంతే. బాలు ఆ మధ్యలో మొత్తం మూతి అంత గీకేసి అంతా ఉండేది, ఈ మధ్య మిసాలు పెంచుతున్నాం, ఎందుకు పెళ్లి చేసుకుందాం అని ఆలోచన వచ్చింది కాబట్టి, లేదంటే శ్రీవద్య పెంచు అట్లా గలీజున్నాం అన్న? లేదండి, నా కోరిక ఏంటంటే ఏమన్నా క్యారెక్టర్ వచ్చి సారీ కట్టుకోవాల్సి ఉందంటే గడ్డం గీక్కుంటా, సారీ అనేది లేకుంటే నేను గడ్డంలో ఉండాలని కోరుకుంటా, నాకు ఇష్టం. లేదంటే ఇప్పుడు ఇంటికి కూడా గడ్డం కూడా లిఫ్ట్ కి రాసుకుని ఇట్లా ఏరు మొత్తం కట్టుకుని ఇంకా డిఫరెన్స్ గా రావచ్చు. తీసుకోండి, నేను బాలు లాగానే చూడాలనుకున్నా, రావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. నాకు అలాంటి టేస్ట్ లేదు. నా గడ్డం ఇప్పుడు మొగోడు అన్న గడ్డం వస్తుంది, గడ్డం లేదు ఏ మొగోనికి అందం ఉండదు, గడ్డంతో అందం, మీసాలు కానీ గడ్డమే అందం మొగోనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలు ఇస్ బాలు, అందరు బాయ్ లాగానే బాలుకు అంత పర్ఫెక్ట్, ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, విన్నర్ కదా, ఇది పక్కన పెడితే బాలు తాగుతావా నువ్వు? తాగుతాను. ఏం తాగుతావు బాలు? టీచర్ 2 లీటర్స్. ఎంతగానో తాగుతావు? ఒక ఫుల్ బాటిల్ లేకపోతే 2 పెగ్గులు తాగుతావు? 2 పెగ్గుల కన్నా 3వ పెగ్గు తాగితే 2 బీర్లు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు ఈ తాగుడు? ఇంటర్ నుంచే? 2007 లో. ఓకే, బగ్గా తాగి అంటే రోజు తాగను, సమస్యకు వస్తారు. సరే, ఏదైనా తాగి ఎవరినన్నా తిట్టిన సందర్భం ఉందా? తిట్టిన అట్లా అలాంటి చేయను. ఫుల్ బాటిల్ తాగినా నేను ఇట్లే మాట్లాడతా. ఫుల్ బాటిల్ తాగుతావు మొత్తం? ఇట్లే మాట్లాడతా. ఆ తాగినప్పుడు ఎవరన్నా నాకు ఇష్టమైన వాళ్ళు నన్ను తిడితే అలిగి పక్కకి వెళ్ళిపోతా, కానీ నేను రివర్స్ తిట్టలేను ఆ టైంలో. లేదంటే బీచ్ తీసుకుని పెట్ట సంపాలనే కసి వస్తుంది, అలాంటి పని చేయను.
ఓకే నేనేదో సైలెంట్ గా పక్కకి వెళ్ళిపోతా, పొద్దున మాట్లాడదాం లేదు అట్లా. ఓకే బాలు, ఇప్పటి వరకు నువ్వు అంటే ఒక విషయం పదే పదే రిపీట్ అయ్యి ఏడుస్తున్నా అనే సందర్భం బాధ ఏదన్నా ఉందా? ఎక్కడికి పోతే డిఫరెన్స్ చూడడం, ఎగతాళి చేయడము, అదేనా? అదొక్కటే ప్రాబ్లం మార్కెట్ లో నాకు. అంతకు మించి వేరే ప్రాబ్లం లేదు. ఫోన్లు చేసి కొంతమంది సతాయించడం. ఓకే. వైజాగ్ సత్య ఎలా పరిచయం నీకు? నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఒకటి వసుంధర, అది అదే మా టీవీ అవార్డ్స్ ఫంక్షన్, మా టీవీ అవార్డ్స్ ఇస్తారు కదా 1 year సంతోష్ అవార్డు. సంతోష్ అవార్డు దానికి ఫస్ట్ నేను టిక్ టాక్ ఫేమస్ అయినాక నన్ను పిలిచిండ్రు యాంకరింగ్. అప్పుడు సుమ చేసింది యాంకరింగ్. సుమ చేసినప్పుడు నన్ను యాంకర్, అప్పుడు నన్ను పిలిచారు. దానికి ఆయన సింగర్ బేబ్తో వచ్చాడు. ఇతను వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడాను. ఐ డోంట్ నో ఇంగ్లీష్ అన్నాడు. ఈ సూపర్ బాల్ యువర్ ఫాలోయింగ్ ఓ నైస్, నువ్వు నైస్, నేను కానీ ఏం కావాలి చెప్పన్నా. నా నెంబర్ తీసుకుని చెప్పిండు. నేను ఇంత చదువుకున్నా, నీకు ఇంత పేరు ఉంది, నాకే లేదా అన్నాడు. చదువుతో పేరు రాదు, డాన్సులు వీడియోలు చేస్తే పేరు వస్తుంది ఆయన అని చెప్పిన. ఎడ్యుకేషన్ ఏంటి అంటే అది హోటల్ మేనేజర్ అంటే నేను హోటల్ కప్పులు కడతాను అనుకున్నా. హోటల్ మేనేజ్మెంట్ అన్నాడు ఆయన. అంటే హోటల్ కప్పులు కడుతాడేమో నువ్వు అనుకున్నావు. నేను హోటల్ పని చేస్తాడేమో, కప్పులు కడుగుతాడేమో, నాకు డ్యూటీ చెప్పు నేను కూడా అప్పుడప్పుడు వస్తాను అనుకున్నా. అలా మాట్లాడితే నేను తెలుసుకుని అంటే నాకు ఇష్టము, నీతో పాటు ఉంటా, నీతో పాటు తిరుగుతా, నాకు నీలాగా ఉండాలని ఉంది కోరిక, నీతో పాటు తిరగాలని ఉందని వచ్చేసిన హైదరాబాద్ నా కోసం. వచ్చి నా దగ్గర ఉండిపోయింది. ఓకే బాలు, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా మీరు మస్త్ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. అవును. ఎట్లా అవిస్పాల్ దుబాయ్కి వెళ్తారు, ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. వైజాగ్ సత్యం మీరైతే నిజం చెప్పాలంటే ఎన్ని బాధలు ఉన్నా ఇంత సంతోషంగా ఎందుకుంటే మా బావాల వల్ల. ఓకే. అంతే. నేను నిజం అంటే మా బావాల కోసమే బతుకుతున్నా ఇప్పుడు ప్రజెంట్ గా అయితే. ఓకే. అంటే ఇక ఇప్పుడు చేసుకునే అమ్మాయి కోసం అయితే బతకలేవు. అలా అని కాదు, నాకెందుకంటే టూర్ వాళ్ళే తీసుకెళ్తారు, డబ్బులు వాళ్ళే పెడతారు, ఒక స్టార్ హోటల్ తీసుకెళ్తారు, బిల్లు వాళ్ళే కడతారు, డబ్బులు వాళ్ళే మంచిగా చూసుకుంటారు. ఒక బొమ్మర్ది ఫ్లైట్ లో తీసుకెళ్తారు, ఫ్లైట్ లో తీసుకొస్తారు, వాళ్ళ బ్యాగులు పట్టుకుంటా మంచిగా చూసుకుంటా వాళ్ళతో పాటు. నాకు మంది తాపిస్తారు, నన్ను కూడా ఇట్లా నీళ్ళ పక్కన కూర్చోబెడతారు, బొమ్మర్దని చేస్తారు, డబ్బులు ఇస్తారు. ఏం కావాలి చెప్పు, అంతకన్నా లైఫ్ లో మనిషికి అంత మంచిగా చూసుకునేటప్పుడు వాళ్ళని ఎలా వదులుతాం? ఇప్పుడు వేరే వాళ్ళు అయితే ఇవ్వలేదు కదా మనకు. అట్లా నువ్వు బాగా నమ్మిన వ్యక్తి, నిన్ను మోసం చేసిపోయిన వాళ్ళు ఎవరున్నారా? నన్ను ఇప్పటివరకు అయితే నిజం చెప్పాలంటే హార్ట్ఫుల్ చెప్తున్నా, ఈరోజు నేను ఇంత ఫేమస్ అయ్యి ఇంత రేంజ్ లో ఉన్నా కూడా నేను ప్రేమించిన మనిషిని, నేను లైక్ చేసిన నా బెస్ట్ ఫ్రెండ్ లా నన్ను ఎవరు దూరం చేయలేదు. సూపర్. ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. నేను డీసెంట్ గా 1 year నుంచి ఒక మనిషిని ఒక ఫ్రెండ్ లా అనుకున్నా. ఎన్ని కూడా మేము కలుస్తుంటాం, టాకింగ్. లైఫ్ లో ఒకరు ఉంటారు ఇక్కడ మనకు, ఒక మనిషి ఆపద ఉంటే 10 రూపాయలు ఇస్తాన్న మనిషి ఒకడు ఉంటాడు. కానీ ఆయన డబ్బులు ఎప్పుడైనా మనకి ఇస్తారని నాకు వద్దు. నాకు ఆపద వచ్చిన పరిస్థితుల్లో ఆయన అడుకోలేను. నాకు ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, నా ప్రాపర్టీ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదని కాదు. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్ లైఫ్, ఒక రోజు 2 రోజులు ఫోన్ మాట్లాడుకుంటే అట్టా ఏడుస్తా, ఫీల్ అయిపోతా, కొంచెం తట్టుకోలేకపోతా. ఆ 2 రోజుల తర్వాత నేను ఆలోచించి నేనే తప్పైందని చెప్తే ఉంది, పెద్ద మనిషి కదా అని, సారీ బాబా తప్పైంది అని అంట, అంతే. ఓకే. అందరితో క్లోజ్. ఫుడ్, ఉప్పల్ బాల్కి ఇష్టమైన ఫుడ్ ఏంటి? మటన్. ఇష్టం లేని ఫుడ్ ఏంటి? ఇష్టం ఫుడ్ తలకాయ కూర. ఇష్టం ఉండే తలకాయ కూర. వైజాగ్ సత్యలో నీకు నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి? వైజాగ్ సత్యలో ఎల్పిఎన్ఎస్ఆర్ ఒకటి నచ్చుతుందా? నచ్చుతుంది, ఫుడ్ పెట్టేది బాగుంటది. కానీ అందరితో గొడవలు ఆడతారు, చదువుకుని నచ్చదు. ఓకే. బషీర్లో నీకు నచ్చేది ఏంటి, నచ్చింది? బషీర్లో నాకు నచ్చింది ఏంటి అంటే ఆయన ఆర్ట్ఫుల్ గా. నచ్చింది ఏంటంటే బస్సులో నిజం చెప్పాలంటే చాలా ఉన్నాయి, లేదు ఎక్కడికైనా పోతే మన అంతడే తీసుకెళ్ళాడు, అదొకటి. కానీ మీతో అయితే మంచివాడు, నాకు ఆర్ట్ఫుల్ గా అనిపించింది. ఓకే. ఇంకోటి బాలు, కుంటి నాగరాజు గురించి అడగవా? కుంటి నాగరాజు అయితే 1 రూపాయి తీడు మా బ్యాచ్ లా. గుంటి నాగరాజు పొలమమ్మి ఏదో సినిమా తీస్తున్నట్ట బషీర్ మాస్టర్. గుంటి నాగరాజు ఏమన్నా కుంటి నాగరాజు ఉంటాడు మా గ్రూప్ లో, మంచోడే, కానీ రూపాయి పెట్టాడు మనకి, అది నచ్చదు. అవునా? 100 రూపాయలు తింటాడు, చాయ్ కూడా తాపియాడు, మా డబ్బులే తింటాడు. డబ్బులు లేవు అంటాడా? అంటాను. ఏ విధంగా ఉంటుంది మీకు, అంటే గుంటి నాగరాజు మీతో ఉండే బిహేవియర్ గానీ అది కానీ? గుంటి నాగరాజు మంచిగా ఉంటాడు, కానీ తాయితే కొంచెం పిచ్చాడు, అంతే. పిచ్చి కొడుతుంటాడు, తాగుకుంటే ముద్దు ఉంటాడు, మంచిగా ఉంటాడు. నా దగ్గరకు వచ్చి షార్ట్ ఫిల్మ్ చేసింది, నా దగ్గర గుంటి చేసిండు. పిచ్చి పిచ్చి నేను నా దగ్గర అవి పెట్టాను. సరే ఈసారి 2 పెగ్గులు తాపించి నువ్వు దగ్గర ఉంచుకో, నువ్వు భరిస్తావో ఏం చెప్తావు నీకు తెలుస్తుంది. నేను అవి పెట్టా బాలు. నేను భరించిన బస్ లో తాయి బస్ ఎక్కిస్తే నరకం చూపించు మాకు, అంతేనా? ఓకే బాలు, నువ్వు ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటున్నావు, ఏదైనా వార్నింగ్ లాంటిది కానీ ఏదైనా చెప్తాం అనుకుంటున్నావు? నేనైతే 2 చెప్తా.
దయచేసి అక్కడ పెళ్లికి పోతే ఎగతాళిగా చిల్లరగా చూడకండి, కాలు మొక్తా. ఎందుకంటే ఆ టైంలో నేను వెళ్ళిన సంతోషానికి అనే ఫీలింగ్ తట్టుకోలేకపోతున్నా. ఆడికి వెళ్ళి అన్నం తిందామంటే కూడా ఎవరైనా ఇట్లా ఏమన్నా అనిందంటే కామెడీ చేసే వరకు అన్నం కడుకోతే అన్నం కూడా తినకపోతే తెలియదు. ఆ ఎంబడే పెళ్లి కొడుకుని కలిసి దింకపోవాలనిపించింది. అలా అనిపిస్తుంది. దయచేసి ఎగతాళిగా నవ్వకండి. 10 మంది అంటే ఏ ఉప్పలపాలు కూడా వచ్చారు, రే గోడేరా ఉప్పలపాలు అట్లా చెవులకు వినిపిస్తే గలీజ్గా ఉంటుంది. అదే ఉప్పలపాలు వచ్చి నన్ను ఎక్స్పెక్ట్ ఇస్తుంది, ఎంత సంతోషపడతా. అదొకటి. ఇంకొకటి, ఒక మనిషికి మనం ఎన్ని విధాలుగా సాయం చేస్తాం. ఈ మనిషి మన ఫ్రెండు, మన బావ, మన దోస్తు అని ఆయన కోసం మనం ఆలోచిస్తే తిరిగి మన కోసం ఆయన ఆలోచించాడు చూడు, అదొకటి నచ్చలేదు. దయచేసి అలా మోసం చేయకండి. మీకోసం ఎంత సాయం చేసినో మీ మనస్సాక్షి తెలుసు. ఆ సాయం చేసినప్పుడు తిరిగి మాకు చేయమని అడగం, కానీ మంచిగా ఉండాలి. కానీ ఆ తర్వాత ఆ మనిషి అట్టయితాడా చచ్చిపోతాడు అనేది తీసుకుంటాడు. అలా బాధ పెట్టొద్దు. ఫ్రెండ్స్ అంటే ఎప్పటికీ ఉండాలి కానీ ఇడిపోవద్దు. మెయిన్గా చెప్పాలంటే ఫ్రెండ్స్ అబ్బా నా లైఫ్లో. ఫ్రెండ్స్ మాత్రం దయచేసి మీరు ఎవరైనా ఆర్ట్ఫుల్గా లైక్ చేసి ఇష్టపడితే ఒక ఫ్రెండే కానీ లవరే కానీ వదిలేయకండి, మంచిగా ఉండండి. కానీ నాకు దయచేసి నాకైతే ఎప్పటికైనా నాకు కావాల్సిన ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు వదిలేయద్దని కోరుకుంటా. నాకు మీ వల్ల 1 రూపీ వద్దు, 1 రూపాయి అడుకోను, 1 రూపాయి మీ దగ్గర ఎప్పుడు తీసుకోను. కానీ ఆపతున్నప్పుడు అంటే నాకు సంతోషం కావాలి, నీ దగ్గర మంది తాగాలి, ఒక రోజు మొత్తం ఇంత తిరగాలంటే అది ఒక రోజు రాండి, సంతోషపడతా. అంత మించి ఏమొద్దు ఇంకా మీతో. ఓకే, నాన్ వేషన్తో ర్యాపో ఉందా ఇప్పటికి కూడా? ఫోన్ ఏదో ఇప్పించిన అన్నారు, ఉందా? నాన్ వేషణ గురించి 1 word లో చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు ఆయన ఫోన్ ఇప్పించేందుకు మంచోడు అని చెప్పట్లేదు. నాన్ వేషం కొన్ని బూతులు మాట్లాడతారు కదా, నాన్ వేషం అది నాకు నచ్చలేదు. మిగతా ఆర్ట్ఫుల్గా ఆయన చేసే వీడియోలు కానీ ఆయన ఎక్కడికైనా వెళ్ళి చూపిస్తున్నాడు చూడు ప్రపంచాన్ని, అన్ని దేశాలను చూపిస్తున్నాడు కాబట్టి అది ఒకటి నచ్చింది ఆయనలో. కానీ నిజం చెప్పంటే ఆయన ఆర్ట్ఫుల్గా నాకు మొబైల్ ఇప్పించిన మంచి పర్సెంట్ దేవుడు అని చెప్పను. ఆయన కొన్ని దేశాలు చూపిస్తున్నప్పుడు బాగా నచ్చుతుంది. ఈ గుడ్ పర్సెంట్ మంచిగా మాట్లాడతాడు. ఆయన వయసు కానీ మంచిగా నవ్విస్తా. కానీ కొంచెం వల్గర్గా బెట్టింగ్ యాప్ గురించి కూడా బాగా మాట్లాడాను, దానికి కూడా హ్యాండ్సమ్ ఇస్తాను, దానికి బాగా సపోర్ట్ చేస్తా. కానీ బూతులు మాట్లాడి కొంచెం పర్సనల్ గా వెళ్ళడం అనేది, పర్సనల్ గా వెళ్ళి కొంత ఒక దేశాన్ని కానీ ఇట్లా కించపరిచిన మాట్లాడే విషయాలు ఒకటి నచ్చలే ఆయనలో. మిగతా అన్ని ఆర్ట్ఫుల్ గా గుడ్ మ్యాన్స్. ఓకే, వాళ్ళు ఈ మధ్య ఫోక్ సాంగ్స్ చేస్తున్నాం, ఏంటి ఎట్లా ఉంది ఇప్పుడు? ఫోక్ సాంగ్ లో ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? నాకు అప్పుడు వసీరామలమ్మ సాంగ్ చూసేవాడిని. నేను ఫస్ట్ చూసిన సినిమా అంటే నాకు ఇష్టమైన సినిమా అంటే వసీరామలమ్మనే. ట్రాక్టర్ పోయాం మా ఊర్లో అందరం కలిసి. అప్పట్లా నేను చిన్న పోరగాన్ని ట్రాక్టర్ ఎక్కి వసీరామల సినిమాకి వెళ్ళా. ఆ రామరెడ్డి గారిని వసీరామలమ్మ నీళ్ళలో దుంకి మేకపిల్లని ఎత్తుకోవడం అలా చేసేది. నేను కూడా అట్లా దుంకాలని అనిపించిన తర్వాత అప్పుడు పిన్ని సీరియల్ వచ్చేది, గోదావరికి కృష్ణమ్మకు తోడెవరమ్మ పిన్ని సీరియల్ ఫేమస్ అప్పట్లో దూరదర్శన్లో వచ్చేది. శని ఆదివారం సప్తగిరిలో వచ్చేది. కృష్ణమ్మకు గోదావరికి తోడు, అది వసుంధర సీరియల్ అవి చూసేవాళ్ళం. చూస్తే నేను అనిపించేది వీళ్ళందరూ మనుషులా లేక వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు, దుబాయ్లో ఉంటారా, అసలు వీళ్ళు ఎవరు అసలు అంటే సీరియల్ చేస్తారంటే నేను కూడా ఇలా కప్పులు పట్టుకుని ఇంకా వసుంధర పక్క నిలబడి ఇంకా పెళ్ళి అవుతుంటే ఇట్లా పూలదండ వేయాలి, ఇంకా నన్ను పెట్టుకుంటే బాగుంటుందని అలా ఫీలింగ్ అనిపించేది నాకు. ఒకప్పుడు టీవీలో అనిపించింది కానీ నేను టీవీలో కనిపించిన, అదొక నాకు గోల్ ఉండే, అది రీచ్ అయినా. ఫోక్ సాంగ్ చేస్తే మంచి అనిపిస్తుంది. అంటే అందరు చేస్తున్నారు, జాన్ లీ చేస్తుంది, మంచి మంచి ఫోక్ సాంగ్ చేస్తుంది, నేను ఎందుకు చేయొద్దు? నాకు టాలెంట్ లేదా, నాకు డ్యాన్స్ రాదా, నేను కూడా ఫోక్ సాంగ్ చేస్తాను, నాకు కూడా ఎవరైనా అవకాశం ఇస్తే చేయండి, చెప్పండి, నేను కూడా దుమ్ము దులుపుతాను చెప్తే నాకు అవకాశం వచ్చింది. ఓకే, నీకు వచ్చిన అవకాశంలో బాలు సరిగ్గా ఫోన్ ఎత్తాడు, ఏదైనా ప్రమోషన్ చేద్దామంటే రెస్పాన్స్ ఇయ్యడు అనేది ఒక ఎలిగేషన్ ఉంది, ఎందుకు? నాకు పొద్దుగా లేస్తే 100 మంది ఫోన్ చేసి సతాయిస్తుంటారు. ఫోన్లో మేము విరక్తి ఉంటే కొన్ని ఫోన్లు ఎత్తకుండా బ్లాక్ చేస్తా. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తావు, నీకన్నా ముందే 4 ఫోన్ చేసి ఏ వాళ్ళు ఎక్కడున్నావు అంటే ఎవర్రా మీరంటే నీ ఫ్రెండ్ని పెట్టేస్తారు. అది కట్ అయిందంటే ఎంబడి ఇంకొకటి చేస్తాడు, చికాకాయ వచ్చేసి మెంటల్ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ నువ్వు 4వ నెంబర్ చేస్తావు, కంటిన్యూ చేస్తున్నావు అంటే నువ్వు కూడా ఆ మనిషి అని చెప్పి బ్లాక్ చేసేస్తున్నా. నంబర్ ఫీడ్ లేకపోతే ఫీడ్ ఉంటే ఎత్తి మాట్లాడు, నీ నెంబర్ ఫీడ్ ఉంటే ఏ రాత్రి కాల్ చేసినా లిఫ్ట్ చేస్తా. నేను బిజీ ఉంటే మాత్రం ఫోన్ ఎత్తాను, బిజీ లేకపోతే ఎత్తుతా. ఎందుకంటే నాకు నేను నా నెంబర్ 9 వద్దులే, మళ్ళీ అందుకు కాల్ చేస్తారు అద్దరు. నా నెంబరు నిజం చెప్పడం ఎర్రర్ ఏదో పడ్డది అంట, ఫోన్లు ఎక్కువ వచ్చి నేను బ్లాక్లు చేస్తే ఎర్రర్ పడిపోయిందంట. ఆ ఎర్రర్ ఎందుకు పడతా కూడా నాకు తెలియదు. అది ఇప్పుడు నాకు చదువుకుంటే ఇవన్నీ తెలుసుకునేవాడిని. ఓకే, ఉప్పల్ బాలుకి నచ్చని క్యారెక్టర్ ఏంటి? నీ దాంట్లో నీకు నచ్చంది ఏంటి? నాలో ఇది లేకపోతే బాగుండు అనిపించే క్వాలిటీ ఏంటి?
నాలో ఇది లేకుంటే బాగుంటుంది అనిపించిందా? క్వాలిటీస్ లో నువ్వు వేరే థింక్ చేయొద్దు. క్వాలిటీస్ ఇప్పుడు నాకు కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఏమని? ఎవరన్నా వస్తే గుడ్డిగా నమ్మేయడము, ఎవరైనా రాగానే ఫుడ్ పెట్టడము, టీ తాగిపోయడము, కలుపుకపోవడము, ఓపెన్ గా. కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా ఇష్టం అయితే ఎక్స్ప్రెస్ చేయడం. నాకు నచ్చదు. నేను ప్రేమించిపోవడం ఒక మనిషి అది పెట్టుకోవడం నాకు అదొకటి నచ్చదు. గుడ్డిగా నమ్మిస్తా. నీలో నీకు ఇష్టమైంది బాగా? నా పెదవులు, నా స్మైల్. ఓకే బాలు, ఇప్పుడు సాంగ్స్ ఇంకా కంటిన్యూషన్ ఉన్నాయా బాలు? ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి చేస్తున్నాం. మొన్న ఏదో చేసినట్టు వచ్చాను, దాన్ని కూడా చేశాను. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి ఫోక్ సాంగ్స్. సూపర్. ఓకే, ఏ విధంగా ఎట్లా అనిపిస్తుంది లైఫ్ ఇప్పుడు? నాకైతే నిజంగా ఇప్పుడు రియల్ మార్కెట్లోకి పోతే చాలా మంది రెస్పెక్ట్ ఎక్కిస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది. చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళాలని అందరూ అంటుండ్రు. కానీ నాకు నిజంగా నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలి బాలు. నిజంగా నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని. నాకు ప్రాసెస్ ఏంటంటే అది ఎలా అప్రోచ్ కావాలి, మెయిల్ పెడతారంట వాళ్ళు, దాన్ని మనం రిప్లై ఇవ్వాలంట, కాల్స్ వస్తాయంట. నాకు బిగ్ బాస్ నుంచి చాలా మంది కాల్స్ వచ్చినాయి, కానీ ఇదే బిగ్ బాస్ నెంబర్ అని నాకు తెలియదు. ఇట్లా బ్లాక్ ఫేక్ అనుకొని ఎత్తిపోవడం జరిగింది. నాకేమో ఇట్లా తెలియదు, చదువుకోలేదు కాబట్టి ఎలా చేయలేదు. కానీ ఈసారి వెళ్ళకుండా ఉప్పల్ బాలు బిగ్ బాస్ కి వెళ్తుండనే టాక్ అయితే నడుస్తుంది, బయట నడుస్తుంది. దయచేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఇస్తే నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. లేకపోతే ఈసారి రాకుంటే 10th మాత్రం బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటే ముందే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ఒక కామన్ మ్యాన్ లాగా కష్టపడాలని ఫిక్స్ అయిపోయినా. నేను బిగ్ బాస్ లో కనిపించాను. అదేంది బయట టాక్ ఉప్పల్ బాలు ఈసారి కన్ఫర్మ్ వెళ్తున్నాడు? అవును, కానీ నాకు ఇప్పటివరకు ఎలాంటి ఆపర్చునిటీ రాలేదు. ఇప్పటి వరకు ఏదంటే కాల్ అలాంటిది రాలేదు. 2 కాల్స్ వచ్చినాయి. నువ్వు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్తున్నావు, ఎందుకు వెళ్ళాలని కూడా కొన్ని క్వశ్చన్లు అడిగారు, చెప్పాను. సమాధానం మంచినే. మళ్ళీ కాల్ వస్తుంది, ఫొటోస్ 2 పంపి మంచిగా అన్నారు, పంపించాను. మా టీవీ అన్నారు, ఓకే టేక్ అన్నారు. చాలా కాల్స్ మాట్లాడా, కానీ తర్వాత పిల్లలే రమ్మని చెప్పలే. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కార్డు వస్తుంది, నీకు 27 తారీఖు ఫోన్ వస్తా అని చెప్పారు ఒకరు. మా టీవీ 28 రోజు 20 తారీఖు ఫోన్ మొత్తం వద్దెట్టుకుని వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ లేపిన 100 ఫోన్లు వస్తాయి. బిగ్ బాస్ వాళ్ళు చేస్తున్నారు భయపడి. ఏమంది అదృష్టం, ఇంకా అవకాశం. 100% బాలు, ఉప్పల్ బాలు బిగ్ బాస్ కి వెళ్ళాలని నేను కూడా దేవుని కోరుకుంటున్నాను. ఎందుకంటే నీ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఎవరు ఎగతాళిగా మాట్లాడినా ఏది మాట్లాడినా నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరిలో దేవుడు ఎట్లిస్తే అట్లుంటాం. ఎవరమైనా సరే ఒకరి గురించి అత్యకారంగా ఈడు తేడా, ఈడు మాడ అని మాట్లాడాల్సినంత అవసరం లేదు. మన లైఫ్ ఎట్లుంటుందో, మన కడుపులో పుట్టే వాళ్ళు ఎలా పుడతారో అది ఎవరిని అనకూడదు అనేది నేను కోరుకుంటాను. నేను ఇంకోటి, ట్రాన్స్జెండర్స్ నేను బాగా రెస్పెక్ట్ చేస్తాను, నాకు బాగా ఇష్టం. వాళ్ళ కష్టాలు అంటే ఏ ప్రేమ లేకుండా అందరినీ నవ్విస్తూ బతికే వాళ్ళే ట్రాన్స్జెండర్స్. మెయిన్ గా ఇంకో క్వశ్చన్ చెప్తున్నా, దయచేసి ట్రాన్స్జెండర్ మీరు ప్రేమిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తిని వాళ్ళని మోసం చేసిపోకండి నాయన, మీరు నాశనం అయిపోతారు. అలాంటి వాళ్ళు బాధపడి కొంతమంది చచ్చిపోతున్నారు తెలుసా మీ వల్ల. అలాంటి పని చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేస్తే అలాంటి వాళ్ళకు శిక్ష అనేది ఉరిదీయాలని కోరుకుంటున్నా. ఓకే బాలు, నేను ఇంకా నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఓపెన్ గా. ఎందుకంటే నేను చాలా అడగొచ్చు, కానీ నాకు అది లేదు కాబట్టి ఈ ఇంటర్వ్యూ ఇంతటితో ఎండ్ చేద్దాం. బట్ శ్రీవిద్య మీరు నా ఇద్దరు కలిసి నాకు ఒక ఇంటర్వ్యూ కావాలి. ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే, ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఏదో క్వశ్చన్లు అడగడానికి కాదు. ఈ ఇంటర్వ్యూలో నేను ఫన్నీ చేద్దాం అనుకున్నా, బట్ బాలు అన్ని ఇంటర్వ్యూలలో ఫన్నీగానే చూస్తున్నారు. కాబట్టి బాలు వెనక జర్నీ ఏంటి, బాలు ఏంటి అనేది కొన్ని ఇంటర్వ్యూలలో రావచ్చు, కొన్ని ఇంటర్వ్యూలు రాకపోవచ్చు. ఈ మధ్య కాలంలో నేను చూడలే కాబట్టి ఇట్లా వచ్చిన. మీ గర్ల్ ఫ్రెండ్ శ్రీవిద్యతో పాటు మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నాకు మాట ఇచ్చినావు. గర్ల్ ఫ్రెండ్ కాదు నాయన, బెస్ట్ ఫ్రెండ్. ఇస్తున్నావా లేదా మీరు ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ? ఓకే ఓకే. అండ్ ఒకటి, ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. పైగా ఉప్పల్ బాలుని నేను ఇది ఆర్ట్ఫుల్ గా చెప్తున్నా, నాకున్న రెస్పెక్ట్ తో చెప్తున్నా. ఉప్పల్ బాల్ అనే ఒక వ్యక్తి చాలా గొప్పగా థింక్ చేసే వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి చీప్ గా మాట్లాడి ఎటకారంగా నవ్వుతే కొన్ని కోట్లు వస్తాయంటే ఉప్పల్ బాలే నవ్వమంటాడు. కానీ మీ నవ్వడం వల్ల బాలు చాలా ఫీల్ అవుతున్నారు. దయచేసి ఇప్పటి నుంచి ఆపేసేయండి. నవ్వేయడానికి ఏదో వీడియోలు చేస్తున్నారు తప్ప కూటి కోసం, పొట్ట కోసం కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ మీరు మరీ అంత ఎటకారంగా ఎడికని వెళ్ళినప్పుడు అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున మన కడుపులో పిల్లలు ఎట్లా కొడతారో అది ఆలోచించుకోండి. ఓకేనా? ఒకరి గురించి మనం మాట్లాడి చీప్ గా చూసే ముందు మన గురించి కూడా మనం ఆలోచించాలి. పైగా ఉప్పల్ బాల్ లాంటి మంచి వ్యక్తుల గురించి నేను ఎవరి గురించి ఇప్పటి వరకు మాట్లాడలే, ఓన్లీ బికాస్ ఆఫ్ ఉప్పల్ బాల్ గురించి. ఎందుకంటే ఉప్పల్ బాల్ ఎందుకు మంచోడు అంటున్నా అంటే, ఏదున్నా మంచిని మంచి అంటాడు, చెడుని చెడు అంటాడు. నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో కావచ్చు,
నేను చాలా గొప్పగా థింక్ చేసే దాంట్లో ఉప్పల్ బాలు మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. ఓకేనా? బట్ నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు ఎటకరంగా చేయకండి, అట్లా నవ్వకండి కొంచెం. ఎందుకంటే మనకు నవ్వు వచ్చినా కొంచెం తిరగండి. అంటే అరే ఈడ్రా ఈడ్రా ఇలాంటి వర్డ్స్ అనేది కరెక్ట్ కాదు. రేపు పొద్దున మనం ఒకసారి మీరు కూడా థింక్ చేయండి, మన గురించి ఎవరైనా మాట్లాడితే మన మనసు ఎంత గాయపడుతుంది అనేది థింక్ చేసుకోండి. ఓకేనా? ఇది నేను దండం మీద రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ బాలు, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇట్లనే ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. 100% నువ్వు బిగ్ బాస్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నీలాంటి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వ్యక్తులు బిగ్ బాస్ లో ఉండాలి. ఉంటేనే ఆ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే నీకు మంచి ఫాలోయింగ్ ఉంది, నువ్వు ఇలాగే ముందుకెళ్ళాలి, ఇంకా ఎక్కడ పేరు ఖరాబ్ చేసుకోవద్దు అనేది నా ఇంటెన్షన్. ఇప్పటివరకు నీకు అట్లాంటిది లేదు. మేబీ అనేటోడు మస్తుగా అంటుండొచ్చు. నువ్వు ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటున్న వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇంటర్వ్యూ చాలా బాగుంటది. మీరు అనుకున్న ఎంటర్టైన్మెంట్ అయితే ఇందులో ఉండదు. అది కూడా నేను ఓపెన్ చెప్తాను. థ్యాంక్ యూ.